హాయ్ అండి. అంటే యాక్చువల్గా ఏంటంటే రియల్ బీట్స్ కూడా ఒకసారి వీడియోస్ ఇద్దామని తీస్తున్నాను అనమాట. జస్ట్ కొద్దిగా రియల్ బీట్స్ కూడా పెడతాను. అంటే జనరల్గా నార్మల్కిను వీడియోకి చాలా వేరియేషన్ ఉంటుంది కదా, అందుకోసం అనమాట. ఇవైతే మనకి ఓవెల్ షేప్లో మణులు అండి. ఇవి మళ్ళీ రీస్టాక్డ్ అనమాట. జనరల్గా ఏంటంటే రియల్గా షైనింగ్ అయితే పింక్ వస్తాయి అనమాట, అంటే రూబీ కలర్ వస్తుంది. బట్ దీంట్లో వీడియోలో ఎందుకనో ఇది పింకే పడుతుంది. బట్ నార్మల్గా అయితే జనరల్లీ ఈ కలర్ అనమాట, ఆ కలర్ వస్తుంది అనమాట. ఓవెల్ షేప్ మణులు ఇవన్నీ కూడా వెయిట్ వైజే ఉంటాయండి. జనరల్గా మీరు చాలామంది ఏంటంటే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదండి అని అడుగుతున్నారు. బట్ ఇవి ప్రైజెస్ మెన్షన్ చేయడం కుదరదండి, ఎందుకంటే ఒక్కొక్క సైజు ఒక్కొక్క లెంత్ని బట్టి ఉంటాయి అనమాట. కొంతమంది 18 ఇంచెస్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది 21 ఇంచెస్ ప్రిఫర్ చేస్తారు. అందుకోసం అనమాట. ఇదైతే 3 లైన్ స్ట్రింగ్ అనమాట. 3 లైన్ స్ట్రింగ్ చాలా నీట్ అండ్ క్లాసీగా ఉంటాయి. రియల్స్ అండి, నెవర్ కలర్ చేంజ్ అనమాట, అస్సలు కలర్ పోదు. అండ్ రియల్ బీట్స్ అనమాట. నెక్స్ట్ ఇందులోనే గోమేదకాలు కూడా రీస్టాక్ అయ్యాయండి. ఉన్న స్టాక్ ఏంటంటే కొంతమందికి ఇచ్చాను. బట్ ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట. న్యాచురల్ స్టోన్స్. ఈవెన్ మీరు దీనిపైన ఉన్న మార్క్స్ చూస్తే గుర్తుపడచ్చు అనమాట. అంటే ఏమంటారంటే రియల్ స్టోన్స్కి ఇలా ఉంటాయి, గ్లాస్ బీడ్స్కి ఇలా ఉండవండి. రియల్ స్టోన్స్ కాబట్టి మీకు షైనింగ్ అనేది ఇలా ఉంది. అండ్ ఈవెన్ కటింగ్స్ కూడా చూడండి న్యాచురల్గా ఉంటాయి అనమాట, న్యాచురల్ స్టోన్స్ లాగా. ఇదొకటి అండి. ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇదొక సైజ్ అనమాట. ఇందులో కొద్దిగా బిగ్ సైజ్ కూడా వచ్చినాయండి స్టాక్ అయితే. ఇదొకటి బిగ్ సైజ్ అండి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, న్యాచురల్గా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఈ కలర్ యాక్చువల్గా రెగ్యులర్గా దొరకవు అనమాట. జనరల్గా దొరికినప్పుడు తీసుకోవడం అనమాట ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే. బట్ లుక్ చూడండి ఎంత బాగున్నాయి, న్యాచురల్ స్టోన్స్ అనమాట. నెక్స్ట్ ఇవైతే రియల్ రూబీస్ అండి. ఈ రూబీస్లో కూడా మనకి 2 కలర్స్ అవైలబుల్గా వస్తాయి అనమాట. జనరల్గా ఇదొక కలర్ అండ్ ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ ఇదేంటంటే రెగ్యులర్గా ఈ కలర్ ఎక్కువ రన్నింగ్ ఉంటుంది. ఇందులో మనకి లైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇవి కూడా క్యారెట్ వైజ్ ఉంటాయి. క్యారెట్ వచ్చి 28 రూపీస్ అలా ఉంటాయి అనమాట. ఎక్కువ ఏంటంటే రూబీస్ 2 లైన్స్ తీసుకొని ఏదైనా లాకెట్ కానీ ఏదైనా వేసుకుంటారు, 2 లైన్స్ ఆర్ సింగిల్ లైన్ వేసుకొని. ఇవైతే ప్రీమియం క్వాలిటీ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనీలోనే డ్రాప్ షేప్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇవైతే మనీలో మనకి డ్రాప్ షేప్ అనమాట. ఇవి ఎక్కువ సేల్ అయిన ఐటమ్. బట్ షైనింగ్ అయితే చాలా బాగుంటాయి. న్యాచురల్ షైనింగ్ అండ్ న్యాచురల్ బీడ్ అనమాట. ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది. క్యారెట్ వైజ్, ఇది కూడా వెయిట్ వైజ్ ఉంటుంది, క్యారెట్ వైజ్ ఉంటుంది అనమాట. గ్లేజింగ్ అది లైఫ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో మీకు లైఫ్ లాంగ్ కూడా అలాగే ఉంటుంది కలర్ అనేది. నెక్స్ట్ ఇందులో నవరత్నంలో కటింగ్ అండి. ఇవైతే చాలా డిమాండెడ్గా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ స్టాక్ కూడా రావట్లేదు పైనుండి. న్యాచురల్ స్టోన్స్ అండి. ఈవెన్ బ్లూ సఫేరీ దగ్గర నుండి మీకు రూబీ చూసినట్టయితే లైట్ అండ్ థిక్ కలర్ కాంబినేషన్స్ అండ్ గ్రీన్స్ కూడా, పచ్చలు కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కటింగ్ అండి, కటింగ్ వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా 4 లైన్ బంచ్ అనమాట. ఇది కటింగ్స్తో వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే మనకి కటింగ్ లెస్ కూడా ఉంటుందండి. ఇదైతే కటింగ్తో చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు. అండ్ ఇందులోనే కటింగ్ లెస్ అయితే ఇలా వస్తుందండి. కటింగ్ లెస్ కూడా చాలా బాగుంటాయి. ఇవైతే కటింగ్ లెస్ అండి. ఇందులో కూడా ఆల్మోస్ట్ మీకు కలర్స్ కూడా నవరత్నంలో అన్ని కలర్స్ ఉంటాయి. అంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ రన్నింగ్ కలర్స్ అనమాట. ఇప్పుడు మీకు బీట్స్లో బ్లూ సఫేరీ, రూబీ అండ్ గోమేదకం కలర్ అండ్ ఇవి ఎలా వస్తాయంటే కనకపుష్పం కలర్, ఇలాంటివి అనమాట. రెగ్యులర్ కలర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఇవేంటంటే యాక్చువల్గా గోల్డ్లో వేసి కస్టమైజ్ చేయించుకోవడానికి అయితే లుక్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు రియల్ బీట్స్ అనేవి ఎక్కువ సెలబ్రిటీస్ దగ్గర నుండి అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటాయి న్యాచురల్ స్టోన్స్తో చేయించుకుంటే. నెక్స్ట్ ఇందులో బ్లూ సఫేరీ అండి. బ్లూ సఫేరీ 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, థిక్ అండ్ లైట్. ఇదైతే మరీ లైట్ కాదు, మరీ థిక్ కాదు అనమాట కలర్. ఇవి కూడా క్యారెట్ వైజ్ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ సేల్ అవుతున్నాయి అనమాట. బ్లూ సఫేరీస్ అండ్ రియల్స్ అనమాట, న్యాచురల్ స్టోన్స్. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది, లైఫ్ అనమాట. నెక్స్ట్ కర్బూజా పచ్చలు అండి. నాకు ఎక్కువ సేల్ అయిన ఐటమ్ అనమాట. ఇవి కూడా మళ్ళీ రీస్టాక్డ్ అనమాట. ఎవరికైనా కావాలంటే వాటర్ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ పచ్చలు క్వాలిటీ కూడా చూడండి మీకు. న్యాచురల్ అయితే ఇలా ఉంటాయి, ఆర్టిఫిషియల్ అయితే ఇందులో జేడ్స్ అయితే మటుకు లైట్ కలర్ వచ్చేస్తుంది, థిక్ కలర్ వస్తుంది అనమాట, థిక్ గ్రీన్. ఇదైతే లైట్ వస్తుంది. ఈవెన్ బీట్ స్టోన్ అంటే మీరు ఈవెన్ బీట్స్ లోపల కూడా చూడండి కర్బూజా షేప్ వస్తుంది అనమాట. యాక్చువల్గా స్ట్రాబెరీస్ అని అంటారు, దీపిక వీటి కర్బూజాస్ అని పేరు పెట్టింది. నేను కూడా అదే కంటిన్యూ చేస్తాను అనమాట. ఇంకా ఈ రియల్ బీట్స్లో అప్డేట్స్ కోసం ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబు బెరస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇవన్నీ కూడా వెయిట్ వైజ్ ఉంటాయి. మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పెట్టేయండి. రియల్ బీట్స్ అయితే మేము ఇచ్చే అంటే ఈవెన్ ప్రైస్ ఒకటి అండి, క్వాలిటీ విషయంలో అయితే మీరు అసలు చూడక్కర్లేదు. ఈవెన్ మన ఏమంటారంటే కాకినాడలో చిన్న షాప్ ఐటమ్స్ యూఎస్ లండన్ వరకు వెళ్తున్నాయంటే బేసికలీ మీరు చేసిన ట్రస్ట్ అనమాట. ఆ ట్రస్ట్ని అయితే ఎప్పటికీ పోగొట్టుకోం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. హాయ్ అండి. ఇవాళ కొద్దిగా రియల్ బీట్స్ కలెక్షనే ఇంకొద్దిగా ఐటమ్ అండి. యాక్చువల్గా ఏంటంటే రియల్ బీట్స్ మీకు నార్మల్ వీడియోలో క్లారిటీ ఉండవని చెప్పి నేను మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను. జనరల్గా ఏంటంటే ఇవైతే మనకి
రైస్ పెరల్స్ అండి. రైస్ పెరల్స్ యాక్చువల్గా ఇందులో సైజెస్ ఉంటాయి అనమాట. నేను చూపించేది అయితే 4 గ్రామ్ సైజ్ అండ్ ఇందులో 3 గ్రామ్ సైజ్ కూడా ఉంటాయి. అందులో ఏంటంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అనమాట. అంటే పెరల్స్లో ఏంటంటే మెయిన్లీ క్వాలిటీ ఏంటంటే గ్రేడింగ్ చేయని ఉంటాయి అనమాట. ఇందులో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అనేది అలా వేరుతాను అనమాట. బట్ ఇవైతే ఫస్ట్ క్వాలిటీ పెరల్సే, ప్రీమియం క్వాలిటీ రైస్ పెరల్స్. ఇది లైన్ వచ్చేసి 4 గ్రామ్స్ ఉంటుందండి, 600 అలా పడుతుందండి లైన్. నెక్స్ట్ రైస్ పెరల్స్ కాకుండా ఇందులోనే ఇదొక సైజ్ ఉందండి. ఇదైతే రౌండ్ అండి. ఇవైతే ఇంచుమించు 225 రూపీస్ అలా ఉంటాయి అనమాట గ్రాము. ఇదైతే సన్నం అండి. మనకి బీడ్ కూడా అదే పెరల్ కూడా చాలా సన్నం వస్తుంది అనమాట. రాణి హారాలకి వాటికి ఎక్కువ బాగుంటాయి. బట్ ఇవి ప్రైస్ పెరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు చాలామంది తక్కువ వాడుతున్నారు, ఎందుకంటే ఇది కొద్దిగా ప్రైస్ పెరిగిపోయాయి అనమాట. ఈ పెరల్స్ 225 రూపీస్ గ్రామ్ పడుతుందండి ఇదైతే. నెక్స్ట్ ఇందులోనే పగడాలండి. ఈవెన్ పగడాలు పెరల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ ఇవైతే పగడాలండి. ఇవైతే గ్రామ్ వచ్చేసి 120 రూపీస్ పడతాయండి ఇవి పగడాలు. అండ్ ఏంటంటే దీనికంటే బెటర్ క్వాలిటీ కూడా ఉంటాయండి. జనరల్గా చాలామంది తెలియక ఏంటంటే 120 రూపీస్కి రియల్ పగడాలు ఇస్తానని చాలామంది చెప్తారు. బట్ అలా ఎవరైనా చెప్పారంటే కంపల్సరీ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. ఎందుకంటే పగడాలు అనేది 120తో రియల్ క్వాలిటీ అనేది ఎవరు ఇవ్వలేడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్ ఏంటంటే నేను చూపించే 300 రూపీస్ది ఇటలీ పగడాలండి. తైవాన్ పగడాలు కాదండి, ఇవి ఇటలీ పగడాలు. ఇవైతే మనకి 350 రూపీస్ గ్రామ్ ఉంటాయండి. ఇవి రియల్. ఈవెన్ మీరు గోల్డ్లో చేయించుకున్నా లేకపోతే మీకు ఎలా అయినా సరే. ఈవెన్ ఇంకొక సింపుల్ ఇష్యూ అంటే మీకు జనరల్గా ఒక ఇది కోసం చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే ఈ ఇటలీ పగడాలు కానీ జపాన్ పగడాలు కానీ బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది వస్తుంది అనమాట. సింపుల్ టెక్నిక్. అంటే ఇంకా మీరు క్వాలిటీస్ దాకా వెళ్ళక్కర్లేదు. వీటికైతే లోపల థ్రెడ్ తోటి వస్తుంది మేకింగ్ కూడా. అండ్ తైవాన్ పగడాలకి ఏంటంటే వైర్తో వస్తుంది. అంటే అలా వైర్కి వచ్చినాయన్నీ తైవాన్ అని కాదండి, జనరల్గా మామూలుగా పగడం పూసలు కూడా వైర్కే ఇస్తాడు. బట్ మీకు సింపుల్ ఐడియా చెప్తున్నాను అనమాట. ఇవైతే రియల్ అండి. ఇది రియల్. ఇదైతే 350 అలా ఉంటుంది గ్రాము. అండ్ ఇదైతే 120 రూపీస్ గ్రామ్. అదే 120కి ఎవరైనా మీకు బెస్ట్ క్వాలిటీ ఇంకా అంతకంటే క్వాలిటీ లేదని అన్నారంటే డెఫినెట్గా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఓవెల్ షేప్లో రూబీస్ అండి. ఇవి న్యాచురల్ స్టోన్స్ అండి. ఓవెల్ షేప్ వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి హానెక్స్ బీట్స్ కూడా వస్తాయి. ఇవైతే రియల్ అండి, రియల్ వస్తాయన్నమాట. ఇవైతే మనకి క్యారెట్ వైజ్ ఉంటాయి. ఇవైతే రియల్ స్టోన్స్ అనమాట, మనకి రియల్ బీట్స్. ఇంకా రియల్గా అయితే మీకు షేడింగ్ అనేది ఏంటంటే రూబీ కలర్లా ఉంటుంది. బట్ ఎందుకనో మొబైల్లో నాకు అర్థం అవ్వట్లేదు, కొద్దిగా అంటే లైట్ కలర్లా వచ్చేస్తుంది అనమాట. బట్ ఇవి కలర్ అయితే థిక్కే ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొకటి అండి హానెక్స్ పచ్చలు అండి. యాక్చువల్గా ఏంటంటే పచ్చలు ఏంటంటే జనరల్గా ఏంటంటే 24 కంటే మంచి క్వాలిటీ ఉండదు అని చాలామంది అనుకుని భ్రమపడుతున్నారు. ఇది 24 రూపీస్ క్యారెట్ అండి. ఎంతకంటే ఉండదు అనుకుంటారు. నేను 250లో కూడా క్యారెట్ పచ్చలు చూపిస్తాను. బట్ ఏంటంటే క్వాలిటీ అనేది ఉంటాయండి పచ్చలు. ఇంకా దీంతోనే ప్రీమియం క్వాలిటీ అనేది ఆగిపోదు కదండి. ఈవెన్ ఇందులో కూడా క్వాలిటీ ఉంది. అదైతే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే 60 రూపీస్ క్యారెట్ అండి. ఈవెన్ దీనికి పక్కన పెట్టి చూపిస్తాను. మీకు క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదండి, ఏది న్యాచురల్గా ఉంది ఏది వేరుగా ఉందో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇదైతే 60 రూపీస్ క్యారెట్ అనమాట. ఇదైతే 24 రూపీస్ క్యారెట్ అండి. అంటే ఏంటంటే పచ్చలకి 24 రూపీస్ క్యారెట్కి రియల్ పచ్చలు ఇచ్చేస్తానంటే అది కూడా కరెక్ట్ వర్డ్ కాదండి. ఎందుకంటే పచ్చలు వస్తాయి బట్ బాగా ప్రీమియం క్వాలిటీ అనేవి అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఒకటి అండి నవరత్న బీట్స్. యాక్చువల్గా ఏంటంటే ఇవి రియల్ అనమాట. నేను చూపించే ప్రీమియం క్వాలిటీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు యూఎస్ నుండి రివ్యూ పెట్టారు కదా శ్రీలేఖ సిస్టర్. ఇవే 3 లైన్స్ ఎంత కొందమ్మా శ్రీలేఖ? 3 లైన్స్ ఇవి యూఎస్లో 3 లైన్స్ 40,000 కొన్నదనమాట. సేమ్ ప్యాటర్న్ 40,000 కొంది. 3 లైన్స్ 40,000 సేమ్. తను కావాలంటే నేను రివ్యూ ఒకసారి పిక్ కూడా అడుగుతాను. 3 లైన్స్ 40,000 యూఎస్లో కొంది. బట్ ఏంటంటే మనకి ఇలా ఇది ఎన్ని లైన్స్ ఉంది, ఈవెన్ మీకు 7 లైన్స్ బంచ్ నేను ఎంతకి ఇచ్చానంటే ఆల్మోస్ట్ ఒక 20,000 బిలోనే ఇచ్చాను అనమాట. ఇవి రియల్ బీడ్ అండి. నేను చెప్పేది కూడా ప్రీమియం క్వాలిటీ. తనవి కూడా నేను మీకు రివ్యూ కోసం పెడతాను, అంటే తనే ఇస్తా అంది రివ్యూ నాకు. ఇదైతే ప్రీమియం క్వాలిటీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఈ బీట్స్ పేరు కూడా తెలియదు, బట్ రీలో కాదు చెప్పేస్తారు. కొంతమంది ఉంటారు, మరి నాకు వాళ్ళు ఎలా చెప్తారో కూడా క్వాలిటీస్ తెలియదు. అయితే పచ్చలండి. ఈవెన్ ఏంటంటే థిక్ కలర్ హానిక్స్ బీట్స్ చూపించేసి ఈ కర్బూజా పచ్చలని అమ్మేస్తున్నారు చాలామంది. 22, 20, 24 అలా అమ్ముతున్నారు క్యారెట్. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. పచ్చలు అంటే ఇలా ఉంటాయండి. అంటే జనరల్గా వాళ్ళు తెలియక ఏమైనా తెస్తున్నారు, వాళ్ళ గురించి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర కొన్న వాళ్ళని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత ఎక్స్ప్లెయిన్డ్గా వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నా దగ్గర యూఎస్ నుండి యూకే నుండి అంతంత ఇన్వెస్ట్ చేసుకుంటున్నారని అంటే ఈవెన్ మా క్వాలిటీ మీద నమ్మకం ఉండి. బట్ మీరు ఇది తక్కువ రేట్కి ఇస్తామనంటే జనరల్గా క్వాలిటీ అనేది ఐడియా ఉంటుంది జనాలకి. బట్ దానికోసం చెప్తున్నాను. ఇవైతే రియల్ కర్బూజా పచ్చలు. నేను ఇంకా జూమ్ కూడా చేసి చూపిస్తాను. ఇంకా జూమ్ చేయమని చేస్తాను, ఎందుకంటే క్వాలిటీ అండ్ వాటర్ క్వాంటిటీ అనేది మీకు అర్థమవుతుంది.
ఓకేనా అండి. నెక్స్ట్ ఈ పచ్చల్లోనే కటింగ్లెస్ పచ్చల్లోనే అండి మీకు కర్బూజా షేప్ కాకుండా ఇదండి రియల్స్లోనే ఇది ఒకటి, ఇది కూడా న్యాచురల్ స్టోనే. మీకు క్వాలిటీ చూడండి, ఇది కూడా లైట్ కలర్ అనమాట, చాలా చాలా బాగుంటాయి. ఇవి కూడా క్యారెట్ వైజ్ ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇవైతే బీట్స్. ఇవి రియల్స్ అండి, స్టోన్ క్వాలిటీ చూడండి మీరు. నెక్స్ట్ ఇంకొకటి అండి ఓవెల్ షేప్లో పచ్చలు కూడా ఉంటాయి. ఇవి ఇదిగోండి ఓవెల్ షేప్లో పచ్చలు. ఇది బయటిది. ఇవి ఓవెల్ షేప్ అండి, ఓవెల్ షేప్లో పచ్చలు అండి ఇవి. వీటిలో హానెక్స్ కూడా వస్తాయి, నేను చూపించేవి అయితే ఇవి రియల్ అండి. నెక్స్ట్ ఓవెల్ షేప్లో మన్నులు కూడా ఉన్నాయి, ఓవెల్ షేప్లో బ్లూ సఫేరీస్ అండి. చాలామంది తెలియక ఇవి మోనాలిసా బీట్స్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవి బ్లూ సఫేరీ రియల్స్ అండి, న్యాచురల్ స్టోన్స్. స్టోన్ గ్లేజింగ్ కానీ కటింగ్ కానీ మీరు చూసుకోండి. ఇవి క్యారెట్ వైజ్ ఉంటాయండి. నెక్స్ట్ పచ్చల్లో కూడా కటింగ్ ఉంటాయండి. కటింగ్ అండి, పచ్చల్లో కటింగ్, అందులో కటింగ్లు వస్తుంటాయి, కటింగ్ ఉంటాయండి. ఇవి ఒక షేప్ అనమాట. నెక్స్ట్ ఇవి ఒకటి అండి, అంటే ఏమంటారంటే ఈవెన్ పచ్చల టైప్లోనే బీట్స్ అండి, సింగిల్ లేయర్. అంటే నా దగ్గర మ్యామ్ కూడా చాలామంది పర్చేస్ చేస్తున్నారు. క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి. ఇంకా లైఫ్ కలర్ అనేది లైఫ్ అనమాట. ఇవి ఒకటి స్పటిక మాలండి, స్పటిక కటింగ్లెస్ స్పటిక అనమాట. ఇందులో కటింగ్ కూడా వస్తుంది. ఈవెన్ ఏంటంటే ఒక డార్క్ రూమ్లో రెండింటిని కానీ మనం గట్టిగా రఫ్ చేసామంటే స్పార్కిల్స్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్లీ థింగ్ ఏంటంటే అండి, ఇది ఒకటి అండి. ఇది మొన్న దీప్గా తమ్ముళ్ళు పెట్టుకుంటే చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయని. బట్ ఇవి కూడా అవేనండి, రియల్స్. ఇవి కూడా చాలామంది కొనుక్కున్నారు తమ్ముళ్ళస్ చూసి కూడా. నెక్స్ట్ ఇంకొకటి అండి, బీట్స్ గురించి క్వాలిటీ ఐడియా లేకుండా అయితే నేను బిజినెస్ చేయట్లేదండి. ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దాని గురించి మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుందండి. ఇది పంకిన్లో ఇమిటేషన్ అండి. మీరు రియల్ అని చూపిస్తున్న ఇమిటేషన్ మేము దండల్లో వాడతాం, 550 రూపీస్ దండల్లో వాడతాం. జనరల్లీ ఇది పక్కన పెట్టి చూపిస్తాను, మీరే క్వాలిటీ చూసుకోండి. చూడడానికి ఒకేలా ఉంటాయి. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసి చూసుకోండి. దీని వాటర్ క్వాంటిటీ మీకు బయట తెలుస్తుంది. ఇది ఏంటంటే ఏదో ఇలా ఉంటుంది అనమాట, ఆర్టిఫిషియల్ లాగా, అది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటండి, అంటే నేను యాక్చువల్గా ఏంటంటే జనరల్లీ మేము ఎవరి జోలికి వెళ్ళాం. బట్ ఏంటంటే బీట్స్ గురించి చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు 2-3 చెప్పారు, అన్న ఇలా అంటున్నారు, కొద్దిగా పగడాలు చూపించేసి ఇంక అంతకంటే క్వాలిటీ లేవంటున్నారు, పచ్చళ్ళ చూపించేసి ఇంక అంతకంటే క్వాలిటీ లేవని అంటున్నారు. బట్ వాళ్ళ కోసం అనమాట ఇవాళ పర్టికులర్లీ ఆన్సర్ చేశాను. ఎందుకంటే ఏంటంటే మమ్మల్ని నమ్మి మీరు ఎక్కడెక్కడి నుండో వచ్చి పర్చేస్, మా మొహాలు కూడా ఈవెన్ మమ్మల్ని దగ్గర నుండి చూడకుండా మమ్మల్ని ఓన్లీ యూట్యూబ్ బేస్ చేసుకొని మమ్మల్ని చూసి మా దగ్గర పర్చేస్ చేస్తున్నారంటే, బట్ మీ అందరి నమ్మకాన్ని అయితే ఉంచుకోవాలి కదండి. బట్ ఇంకొకటి అండి, మాకు ఇంకా బోల్డ్ వయసు ఉంది, బోల్డ్ వయసులో బోల్డ్ అంతా సంపాదించుకోగలం. ఇప్పుడు వయసు అయిపోయినట్టు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. హాయ్ దీపు, అన్నీ వచ్చాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది సార్. గోల్డ్కి మించి ఉంది దీపు, 1 by 1. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఇవి వచ్చి అన్నీ నెక్లెస్, హారం సెట్ చేసిన అన్నీ నేను ఒక దగ్గర ఉండాలి, ఈజీగా ఉంటుందని నేను ఇట్లా ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ గోల్డ్కి మించి ఉన్నాయి. గోల్డ్లో కూడా నాకు ఈ కలెక్షన్ ఎప్పుడు ఇంతలా దొరకలేదు. నేను గోల్డ్లో చేయించుకోవాలి అన్న ఒక ఐడియాతోనే నేను ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ అయిపోయి రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. బాబు గోల్స్ వారి రింగ్స్ కలెక్షన్. నెక్స్ట్ నా బ్యాంగిల్స్ చూపిస్తాను. rubies bangles, then white stone bangles, same just like diamonds finishing these bangles. And second one, uncut ear bangles, then nakshi bangle and nakshi వడ్లానం సెట్ కోసం తీసుకున్నాను. దెన్ నక్షి నెక్లెస్, దీన్ని బొడ్డుమాల అని కూడా అంటారు.
నేను బ్లాక్ బీడ్స్లో వేసుకోవడానికి పులిగోరు లాకెట్, జస్ట్ మినీ చోకర్. నాకు చాలా బీడ్స్ ఉన్నాయి, బీడ్స్లోకి లాకెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చి బ్లాక్ బీడ్స్లో వేసుకోవడానికి నవరత్న లాకెట్. యాక్చువల్లీ దీనికి లాకెట్ అటాచ్ అయ్యి ఉండేది, కానీ నేను వేరే చైన్స్ మీదకి చేంజ్ చేసుకోనికి లాకెట్ రిమూవ్ చేసుకున్నాను. దిస్ ఈజ్ వన్ నెక్లెస్, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ నెక్లెస్, దిస్ వన్ చోకర్, వన్ నవరత్న ఇయర్ రింగ్స్, దిస్ వన్ కోరల్ చైన్. They are all my lockets. I'm changing my chains. నేను చైన్స్కి చేంజ్ చేస్తూ ఉంటాను లాకెట్స్ అన్ని. బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ గురించి అయితే ఇంక మీకు చెప్పొద్దు. అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. క్వాలిటీ అంటే బాబు పర్ల్స్ అంటే క్వాలిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై అనదర్ బ్యాంగిల్స్. నెక్స్ట్ నేను నాకు మా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను దీపు. నీకు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది దీపు. ఇదొక కోరల్ బీడ్స్. ఈ కోరల్ బీడ్స్ నేను చాలా దగ్గర ట్రై చేశాను, కానీ నాకు వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ, కలర్ ఇట్లా నాకు ఎక్కడ దొరకలేదు. దిస్ వన్ అనదర్ లాకెట్. నేను యాక్చువల్లీ లాకెట్ వచ్చి నేను గోల్డ్లో పేర్ చేసుకున్నాను, గోల్డ్ చైన్లో. తీసుకున్న బ్యాంగిల్స్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది దీపు. క్వాలిటీకి అయితే చెప్పనవసరం లేదు. ఇంకా నా బీడ్స్ రావాలి, నెక్స్ట్ కొరియర్లో ఉంది, అది ఇంకా బిల్ చేయాలి. బిల్ చేశాక నేను చేసి అవి కూడా నెక్స్ట్ చేస్తాను, వీడియో పంపిస్తాను. నా బీడ్స్ జ్యువెలరీ వచ్చినాక నేను నెక్స్ట్ కొరియర్ అది కూడా వీడియో చేస్తాను. చాలా దగ్గర చూసాను బీడ్స్, కానీ నాకు ఎక్కడ క్వాలిటీ ప్లస్ కాస్ట్ కూడా చాలా కాస్ట్ చూసాను. లాస్ట్ నేను చూసి బుక్ చేశాను, అవి కూడా వస్తాయి. ఐఎమ్ శ్రీలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. నేను యూట్యూబ్లో బాబు పర్ల్స్ ఛానల్ చూసి ఈ ఐటమ్స్ కొనుక్కున్నాను. మణులు 3 కలర్స్. ఇది బ్లూ సఫైర్, పింక్ డ్రాప్ షేప్ మణులు. ఇవి బుట్ట బొమ్మలండి. 7 pairs కొనుక్కున్నా. మా అమ్మాయిలకి, మేనగోడలకి అందరికీ గిఫ్ట్ ఇచ్చాను ఫ్రమ్ మై సైడ్. ఇంకా నేను అడిగాను, దీపు నాకు ఈ డ్రాప్స్ చేసి ఇచ్చిందండి. చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇంకా పోగులకి ఎక్స్ట్రా సీలలు కూడా పంపిస్తారు. ఇంకా ప్యాకింగ్ అంటారా, బాక్స్ చక్కగా బాక్స్లో కాటన్లో ఐటమ్ పెట్టి ప్యాక్ చేసి పంపిస్తారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. అందరూ బాబు పర్ల్స్లో కొనుక్కోండి, ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దీపిక అక్కని అడిగి కస్టమైజ్ చేయించుకున్నాను. ఎమరాల్డ్స్ అనేది బ్లాక్ స్పిన్నల్స్ గోల్డ్లో చేయించుకోవాలని తెప్పించుకున్నాను. కొన్ని బీట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ రూబీస్ వచ్చేసి ఊర్లో ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి ఊర్లో ఉన్నాయి. ప్రస్తుతానికి అవి చూపించలేకపోతున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ గోల్డ్ లాగే ఉంది. మీకు పిక్లో వీడియోలో అంత క్లారిటీ ఉండకపోవచ్చు. గోల్డ్ విత్ ఎమరాల్డ్స్ లాగా ఉంది. కుదిరితే పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను వీళ్ళ క్వాలిటీ చూసి తీసుకోవడం జరిగింది. రివ్యూస్ చూసి ఫస్ట్, తర్వాత అందరూ క్వాలిటీ బాగుంది అంటున్నారని తర్వాత తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ జెన్యూన్గా ఉంది. కాకపోతే ఒకే ఒకటి ఏంటంటే మనం పేషెన్స్తో వెయిట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ చాలా ఉన్నారు కాబట్టి రెస్పాండింగ్ టైం కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు నాకు తెలిసి 1 monthగా రెస్పాన్స్ టైం కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు పంపిస్తున్నారు.
థ్యాంక్స్ హరీష్ అన్న, దీపిక అక్క. హాయ్ అండి. బాబు పర్ల్స్ దగ్గర నేను షాపింగ్ ఫ్రమ్ లాస్ట్ 1.5 year నుండి చేస్తున్నాను. సో నా రిఫరెన్స్ తోటి మా ఫ్రెండ్స్ కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద బాబు పర్ల్స్, ఈవెన్ 1 gram గోల్డ్ ఆర్ బ్యాంగిల్స్ ఆర్ బీడ్స్ విచ్ దే హ్యావ్ సెలెక్టెడ్. చాలా బాగున్నాయండి. సో నేను కొన్ని కలెక్షన్ చూపిస్తాను విచ్ ఐ టుక్ ఫ్రమ్ బాబు పర్ల్స్. ఫస్ట్ సెట్ వచ్చేసి బ్లూ సఫారీ అండి. ఇది చాలా నేను కస్టమైజ్ చేసి చేపించుకున్నాను. ఇది యాక్చువల్గా నాకు ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ చెప్తే వాళ్ళు వచ్చేసి సార్ ఇవి కస్టమైజ్ చేసి అన్ని ఇంచెస్ తెప్పించారు. ఇది చాలా వెయిట్ కూడా ఉండింది. నేను గోల్డ్ షాప్లో కూడా చెక్ చేయించానండి. ఇది చాలా జెన్యున్గా ఉండింది, రియల్ అని చెప్పారు. సో నేను ఒక సెట్ చెక్ చేయించాను గోల్డ్ షాప్లో. సో తర్వాత నుంచి నేను చెక్ చేయించడం మానేశాను. సో దట్స్ హౌ ఐ ట్రస్టెడ్ బాబు పర్ల్స్. సో ఇది ఒక సెట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ వచ్చేసి బ్లాక్ సీజెట్స్ అండి. చూడండి డే టైంలోనే ఎలా ఎలిగెంట్గా ఉన్నాయో. సో నైట్ టైమ్ ఇఫ్ యూ వేర్ ఇట్ విత్ ద లాకెట్ ఇట్ రియల్లీ లుకింగ్ గుడ్ ఆన్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ దట్ యూ కెన్ యూజ్ దిస్ వన్. సో చూడండి ఇది యాక్చువల్గా 5 lines అనమాట. నేను కస్టమైజ్ చేయించి 3 lines పెట్టాను అనమాట. సో విత్ ద 19 inches. దిస్ ఈజ్ ద సెకండ్ సెట్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ముత్యాలు తీసుకున్నానండి. ఇది పర్ల్స్, ప్రెషియస్ పర్ల్స్. ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా ప్రెటీగా కూడా ఉంది కదా. సో ఇది వచ్చేసి డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ మీరు యూస్ చేయొచ్చు. బట్ నేనైతే ఇది డ్రెస్సెస్ మీదకి చాలాసార్లు యూస్ చేశాను. విత్ ద లాకెట్ ఆల్సో చాలా బాగుంది. ఇది నేను ఆల్రెడీ చూశాను. ఇదైతే చాలా బాగుండింది. క్వాలిటీ ఆల్సో ఇట్స్ రియల్ పర్ల్స్ యాక్చువల్లీ. సో ఇది నేను 18 inches, నేను జనరల్గా 18 or 19 inches ప్రిఫర్ చేస్తాను. సో దట్స్ హౌ దే హ్యావ్ గివెన్ దిస్ విత్ 19 inches లెంత్. సో దిస్ ఈస్ ద థర్డ్ సెట్. ఇంకోటి వచ్చేసి బ్లాక్ స్పినల్స్ అండి. నేను ఇవి కొన్ని కస్టమైజ్ చేయించుకోవడానికి తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి. సో ఇవి ఒక సెట్. ఇంకొకటి వచ్చేసి బ్లూ స్పినల్స్ అండి. ఇవైతే చాలా రేర్ కలర్స్. నేను ఇదే చూడడం బ్లూ స్పినల్స్ బాబు పర్ల్స్ దగ్గర. సో ఇవైతే చాలా అందంగా ఉన్నాయి. మనకి ఎన్ని కావాలంటే వాళ్ళు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ విత్ ద లెంత్ ఇస్తారనమాట. సో ఇదొక సెట్ అండి. ఇంకొక సెట్ దీని గురించి చెప్పాలి నేను. ఇదైతే నేను సార్ దగ్గర చాలా వెయిట్ చేసి యాక్చువల్గా నేను ఒక ఫోటో పంపిస్తే ఆ ఫోటోని బట్టి వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇదైతే నాకు ఫస్ట్ నేనే తీసుకున్నాను సార్ దగ్గర. ఈ టైపు సార్ దగ్గర నేనే ఇది ఫస్ట్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుండింది. నేను ఇది వేరే ప్లాన్ ఉండి తీసుకున్నాను. ఇదైతే చాలా వెయిట్ కూడా ఉంది. ఇది ఇఫ్ యు సీ దిస్ కెన్ ఫీల్ ద వెయిట్ ఇక్కడ. సో చాలా బాగుండింది. ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు. సో ఇది ఒక సెట్. నేను అదర్ దాన్ దిస్ నేను 7 to 8 బ్యాంగిల్స్ కూడా 7 to 8 సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. అవి అయితే చాలా నచ్చాయి నాకు. నేను అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాను. అవి అయితే నేను ఇంతవరకు ఎలా తీసుకున్నానో అలానే ఉన్నాయి. కలర్ చేంజ్ కానీ అసలు ఏమీ పోలేదు. అసలు నిజంగా బ్యాంగిల్స్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద గోల్డ్ బ్యాంగిల్స్ sometimes you can use these type of bangles also, you can feel different. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక లాకెట్ తీసుకున్నానండి సార్ దగ్గర. ఇదైతే నేను చాలా వెయిట్ చేసి తీసుకున్నాను. ఈ లాకెట్స్ యూ కెన్ యూస్ దిస్ లాకెట్ విత్ ద బీడ్స్ ఆల్సో. సో ఇవి వచ్చేసి స్వరాక్సి పర్ల్స్ అండి. ఇవి నేను అడిగి చుట్టించుకున్నాను మేడం దగ్గర. సో ఇదైతే లాకెట్ అయితే అందరికీ బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగుండింది అన్నారు.
సో గోల్డ్ ఫీల్ వస్తుందన్నమాట. యాక్చువల్గా గోల్డ్లో చేయించుకోవాలంటే ఇది స్టోన్స్ అంతా మనకి బంగారం అంతా వెళ్ళిపోతుంది వెయిట్లో. సో ఇంత స్టోన్స్ పెట్టి బంగారంలో చేయించుకోవడం వేస్ట్ ఇన్ ద సెన్స్ వేస్టేజ్ పోతుంది యాక్చువల్లీ. సో ఇది చూస్తే ఇది నేను వేసుకున్నాను ఒకసారి, బట్ ఇది చాలా బాగుండింది. యూ కెన్ యూస్ ఫర్ ఎనీ ఆఫ్ ద థ్రెడ్. ఇప్పుడు థ్రెడ్ కూడా వస్తున్నాయి కదా, దానికి యూస్ చేసుకోవచ్చు, అండ్ బీడ్స్కి యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా చైన్కి యూస్ చేసుకోవచ్చు, ఖాళీగా చైన్ ఉంటే దానికి యూస్ చేసుకోవచ్చు. లాకెట్ విత్ చైన్ చాలా బాగుండింది. సో అట్ లాస్ట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద బాబు పర్ల్స్ దట్ ఐ షాప్డ్ ఫర్. సో ఎనీ కైండ్ ఆఫ్ all type of, you can say all type of beads that is available in Babu Pearls at one place, that is Babu Pearls. Thank you. హాయ్ దీపు, నీకు ఈ లాకెట్స్ గురించి ఒక వీడియో చేయాలి అనుకున్నాను. ఈ లాకెట్స్ వచ్చి యాక్చువల్లీ నేను గోల్డ్ బీడ్స్ జ్యువెలరీ ఉంటే దాంట్లోకి ఈ లాకెట్ నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. యాక్చువల్లీ నాకు రెడ్ అండ్ గ్రీన్ డిజైన్ దొరికినాయి కానీ డిజైన్ ఇవన్నీ నచ్చలేదు. కానీ లాకెట్ చూసి చాలా నచ్చింది. చూసి నేను లాకెట్ తీసుకుని పేరప్ చేసుకున్నాను. నేను గోల్డ్ బీడ్స్లో వచ్చి నాకు ఈ బాల్స్ చైన్ తీసుకుని చాలా డేస్ అయింది. కానీ నాకు లాకెట్స్ వేసుకోవడానికి చూసి నేను చాలా ఇష్టపడ్డాను. ఇష్టమై నేను లాకెట్స్ తీసుకున్నాను. కానీ గోల్డ్ కూడా ఇంత అట్రాక్టివ్ అనిపించట్లేదు లాకెట్ మీద చూస్తే. థ్యాంక్ యూ దీపు. మా మదర్ చాలా రోజుల నుంచి బీట్స్ కావాలి అంటున్నారు. సో ఇవి తీసుకున్నాము బాబు పర్ల్స్లో. ఫస్ట్ వన్ ఇది. చాలా బాగున్నాయి క్వాలిటీ. అది నచ్చి ఇంకొకటి ఆర్డర్ చేసాం అనమాట, దిస్ వన్. అండ్ మీరు షైన్ చూస్తే వేసుకుంటే చాలా బాగున్నాయి అసలు. ఐ మీన్ కదండి. రియల్ బీట్స్ వాళ్ళు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా వాళ్ళు చిన్న చిన్న ట్రిక్స్ చెప్తా ఉంటారు. ఇవండి నేను తీసుకున్నవి. యాక్చువల్గా నేను ఇవి తీసుకుని చాలా మంత్స్ అవుతుంది, బట్ వాళ్ళు నాకు ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఏంటంటే నాకు బాబు పెరల్స్ ఇప్పుడు కాదండి, ఆన్లైన్లో కాదు, నాకు ఫస్ట్ నుంచి మాకు బాబు పెరల్స్ 6 years బ్యాక్స్ నుంచే తెలుసు. వాళ్ళది షాప్ ఉన్న కాడి నుంచి నాకు బాగా తెలుసు. ఏలూరులో కూడా వాడి షాప్ ఉంది. సో ఒకసారి నాకు వచ్చిన ప్యాకింగ్ చూడండి. నేను అందుకే మీకు మళ్ళీ వాళ్ళు ఎలా పంపించారో నేను సేమ్ అలాగే పెట్టి క్లోజ్ చేసుకుని దాచుకున్నాను. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ నాకు ఇలా బాక్స్లో పెట్టి పంపించారండి. ఇవే కాదు, నేను చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను వాళ్ళ కలెక్షన్ అంతా. ఇది ఒక ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి వాళ్ళవి. అండ్ ఇది వచ్చేసి నాటీలు. అదండి నా కలెక్షన్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా. క్వాలిటీ వైజ్గా అయినా చాలా బాగుంటాయండి. వాళ్ళు ఇంకా చాలా మనకి ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా చాలా వెరైటీస్ వచ్చినాయి. సో నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసుకున్నారు కూడా. నక్షీ వర్క్ 1 gram ఐటెంలో నక్షీ వర్క్, సౌత్ సీ పర్ల్స్, సరోస్కి పర్ల్స్ అలాంటివి చాలా తీసుకున్నాము. నా దగ్గర కూడా మళ్ళీ నేను పర్ల్స్ కూడా చెప్పాను, పర్ల్స్ కూడా పంపిస్తా అన్నారు. చూడాలి, ఈసారి పర్ల్స్ ఐటమ్ అనేది విడిగా తీసుకుని నేను మళ్ళీ చేస్తాను మీకు వీడియో. హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా కలెక్షన్. సో అందరూ రియల్ బీట్స్ ఎతికే వాళ్ళందరూ కూడా నిర్మోహమాటంగా బాబు పర్ల్స్లో తీసేసుకోండి. చాలా బాగుంటాయి ఐటమ్ అనేది కూడా. మనం ఎలా చేయించుకోవాలి, మనకి ఒక ఐడియా
మనకి ఏ ఐడియా లేనప్పుడు మనకి ఇలా కావాలనుకుంటున్నాము, ఎన్ని ఇంచెస్ పడతాయి అని అడిగినా కూడా వాళ్ళే చెప్పేసి వాళ్ళు మనకి చేసి పంపించేస్తారు. సో మీకు ఏ ఐటెం ఈ రియల్ బీడ్స్లో నేను 100కి 100 వాళ్ళకి నేను మార్క్స్ ఇచ్చేస్తానండి. చాలా బాగుంటాయి. ఈ కర్బూజా అన్నాను చూడండి. కర్బూజా అనే ఐటెంలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి. నేను చూడాలి మళ్ళీ ఈసారి ఇంకా తీసుకున్నప్పుడు నేను మీ అందరికీ షేర్ చేస్తాను. సో బాబు పెరల్స్లో నా రియల్ బీడ్స్ అండి ఇవన్నీ కలెక్షన్. హోప్ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. మీ అందరికి కూడా బాబు పర్ల్స్లో షాపింగ్ చేసి మంచి మంచి కలెక్షన్ తీసుకోండి. ఇంకా కొత్త కలెక్షన్ వచ్చింది, కొత్త కలర్స్ కూడా వచ్చినాయి. నేను చూస్తున్నాను. ఈసారి మళ్ళీ కొత్త కలెక్షన్తో నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో హోప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్. అండ్ ఫైనల్గా కాదండి, దీని గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలని లాస్ట్లో చెప్తున్నాను. ఇదైతే నాకు చాలా 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 ఇష్టం. మీకు తెలిసే ఉంటుంది. ఇవి మణులు చూసారా, జాలీ వర్క్. ఇది నాకు మణులు నేను తీసుకున్నదే కాదండి, బాబుగారి దగ్గర తీసుకుని ఆయనే నాకు గోల్డ్లో చేయించి పంపించారు. నేను ఆయనకే గోల్డ్ ఫస్ట్ నేను ఆయన దగ్గరే గోల్డ్ ఆన్లైన్లో కూడా నేను ఆయన ట్రస్ట్ చేసి, అంటే ఆయన గురించి తెలుసు కాబట్టి నేను గోల్డ్ కూడా చేయించి ఇమ్మన్నాను. సో గోల్డ్లో ఆయనే చేయించి నాకు పంపించారండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇది ఒకటి వేసుకుంటే చాలు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేయమని చెప్పాను, ప్రాసెస్లో ఉందండి. ఈసారి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాక మొత్తం సెట్ వేసుకుని చూపిస్తాను. దీంట్లో గ్రీన్ కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉంటాయి. పెరల్స్లో రియల్ బీట్సే కాదండి, ఇలా 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉంటాయి. నేను ఇది వేసుకున్నది కూడా బాబు పెరల్స్లోదే తీసుకున్నాను. నేను ఇప్పుడు మీ అందరికీ ఒకసారి అవి చూపిస్తాను ఎలా ఉన్నాయో. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ అందరికీ నేను తీసుకున్న రియల్ బీట్స్ గురించి చూపిస్తానండి. నాకున్న రియల్ బీట్స్. నేను ఈ రియల్ బీట్స్ వచ్చేసి అన్నీ బాబు పెరల్స్లోనే తీసుకున్నాను. హలో అండి, నేను బాబు పర్ల్స్లో చాలా షాపింగ్ చేశాను. యాక్చువల్లీ నేను లాస్ట్ డిసెంబర్ నుంచి షాపింగ్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ ఆర్డర్ అండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ బ్యాంగిల్స్ బుక్ చేశాను. చూడండి, అప్పటి నుంచి 1 ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. అసలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. నేను ఎలా తీసుకున్నానో అలానే ఉన్నాయి. తర్వాత ఇవి తీసుకున్నానండి. చూడండి, ఇవి కూడా అంతే అండి. ఇవి ఇటు ఒకేసారి బుక్ చేశాను. అప్పటికి ఇప్పటికి కొంచెం కూడా కలర్ చేంజ్ లేదు, బట్ నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. ఇవి ఒక 6 months బ్యాక్ తీసుకున్నానండి. ఇవి అన్నీ ఒక 3 months బ్యాక్ అలా. సీజెడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. నేను ఈవెన్ ఫంక్షన్ కేస్కి వెళ్ళా కూడా అందరూ గోల్డా అని అడుగుతున్నారు. అంత బాగున్నాయి ఇవి. నైట్ టైం అయితే ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో. ఇవైతే ఇంకా చెప్పనక్కర్లేదు. బాబుగారు వీడియోలో చెప్తుంటే నిజమా అనుకుంటున్నారేమో, బట్ 100% నిజమండి. చాలా బాగున్నాయి. ఈవెన్ గోల్డ్ కూడా ఇంత లుక్ ఉండదు. గోల్డ్లో కూడా రాయి కట్టడం అనేది ఇంత అందంగా ఉండదు. ఇది కూడా అండి. ఇంకా నక్షి బ్యాంగిల్ అండి. ఇది ఎంత బాగుందో అసలు. ఇది నక్షి పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అండి. రాధాకృష్ణ పెండెంట్. అండ్ బీడ్స్కి వస్తే ఇవేమో మనులండి. మనులు కాదు,
బ్లూ సఫేరీ అండి, ఎంత బాగున్నాయో అసలు. ఇవి మనులు 3 కలర్స్ తీసుకున్నాను. పింక్, గ్రీన్, అండ్ బ్లూ అండి. ఇది స్పిన్నల్స్ అండి. ఇంకా నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చానండి, బట్ అవి ఇంకా నాకు రాలేదు. స్మాల్ సైజ్ సీజెట్స్. ఇంకా నేను ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసినప్పుడు బ్లాక్ సీజర్స్ ఆర్డర్ చేశాను. బ్లాక్ సీజర్స్ అండ్ పెండెంట్, అది మా కజిన్ దగ్గర ఉంది. మీరు చాలా నమ్మొచ్చు, చాలా బాగుంటాయి క్వాలిటీ. లిటరల్లీ నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను, బట్ కలర్ చూడండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, రీసెంట్గా నేను బాబు పల్స్ నుంచి రియల్ బీడ్స్ పర్చేజ్ చేశాను మా పాప కోసం. ఇవి పింక్ పగడాలు, క్వాలిటీ చాలా బాగున్నాయండి. కలర్ కానీ అసలు చాలా షైన్ కానీ చాలా బాగున్నాయి. ఈ రూబీస్, రియల్ రూబీస్. అండ్ ఇవి ఇయర్ రింగ్స్ చేయించుదామని తీసుకున్నాను. తర్బూజా బిడ్స్, రియల్ తర్బూజా బిడ్స్ రూబీస్లో. అండ్ స్పిన్నల్స్. కలర్ కానీ ఏదైనా క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా బాగుందండి. మిగతా నేను తీసుకున్న వేరే షాప్స్లో హైదరాబాద్లో తీసుకున్నాను, బట్ నాకు ఇంత క్వాలిటీ అయితే ఎక్కడ దొరకలేదు. చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్కి. హాయ్ అండి, రీసెంట్గా నేను బాబు పల్స్ నుంచి రియల్ బీడ్స్ పర్చేజ్ చేశాను మా పాప కోసం. ఇవి పింక్ పగడాలు, క్వాలిటీ చాలా బాగున్నాయండి. కలర్ కానీ అసలు చాలా షైన్ కానీ చాలా బాగున్నాయి. ఈ రూబీస్, రియల్ రూబీస్. అండ్ ఇవి ఇయర్ రింగ్స్ చేయించుదామని తీసుకున్నాను. తర్బూజా బిడ్స్, రియల్ తర్బూజా బిడ్స్ రూబీస్లో. అండ్ స్పిన్నల్స్. కలర్ కానీ ఏదైనా క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా బాగుందండి. మిగతా నేను తీసుకున్న వేరే షాప్స్లో హైదరాబాద్లో తీసుకున్నాను, బట్ నాకు ఇంత క్వాలిటీ అయితే ఎక్కడ దొరకలేదు. చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్కి. ₹23,040 అని వస్తుంది క్యారెట్. అంటే వాళ్ళు చెప్పినట్టు 9 లైన్స్ మల్టీ కలర్ బంచ్ అన్న ప్రైస్ ₹48 క్యారెట్ అనేది వేసుకుంటే, ప్రజెంట్ ఉన్న డాలర్ మార్జిన్లో చూసుకున్న వాళ్ళు అమ్మే ప్రైస్ అయితే రాదండి, ఖచ్చితంగా చెప్పగలను. ₹40 ఇండియన్ రూపీస్లో $314.32. వాళ్ళు అమ్మేది మోర్ దెన్ 700 పైన. చూసారంటే మోర్ దెన్ 700 పైన. చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది. ట్రిపుల్ ఏ క్వాలిటీ ఇంత స్టోన్ సైజు సేమ్ అండి. ఆ షాప్లో తీసుకున్నవే ఈ 4 లైన్స్. హరీష్ అనే దగ్గర తీసుకున్నదేమో ఈ బంచ్ మొత్తం సేమ్ క్వాలిటీ అండి. మనకి తక్కువ ప్రైస్లోనే సేమ్ క్వాలిటీది దొరుకుతుంది. ఈజ్ నాట్ చీటింగ్ అండి, నేను చెప్పగలను, దీన్ని చూసి చెప్పగలను. నాకు అందుకే నాకే ఇవ్వాలి అనిపించనేసేసి నేను వీడియో రివ్యూ అనేది ఇస్తున్నాను. కానీ మనం ఎట్లా అంటే అలాంటి వాళ్ళని నమ్మమండి. జెన్యూన్గా చెప్పి 1 గ్రామ్ గోల్డ్ వెలిసిపోతుందండి, వారంటీ అనేది ఇవ్వలేరు, నేనే కాదు ఎవ్వరూ ఇవ్వలేరు అట్లా జెన్యూన్గా చెప్పి, క్రిస్టల్స్ అని చెప్పి, హైడ్రోస్ అని చెప్పి, ఇమిటేషన్స్ అని చెప్పిన వాళ్ళని మనం నమ్మమండి.
అదే లైట్ స్కై బ్లూ కలర్ క్రిస్టల్స్ తీసుకొచ్చి ఇవి లైట్ కలర్ నీలాలు, ఇవి చాలా రేర్గా దొరుకుతాయి. ఇక్కడ మోసం చేస్తారేమోనని నేను జైపూర్ నుంచి తెప్పించుకున్నానని చెప్తారు చూసారా, అలాంటి వాళ్ళని మనం పిచ్చుకొట్లెళ్ళే నమ్ముతామండి. ఇవి లైట్ కలర్ నీలాలంటే, ఇవి నీలాలండి, లైట్ కలర్ నీలాలు. ఇది కూడా బంచ్ వైజ్గా తీసుకున్నాను. రియల్ బీడ్స్ అనేవి మనకి ఎప్పుడు ఇలా బంచెస్గా అంటే ఇలా ఇది చూసారా, ఇలా క్యారెట్స్ వైజ్గా వస్తాయండి. ఈ బంచ్ మొత్తం వెయిట్ ఇలా ఇంత ఉంటుంది. సో దాన్ని క్యారెట్ వైజ్గానే అమ్ముతారు. ఒక బంచ్ ఉన్న వెయిట్ ఇంకొక బంచ్ ఉండదు. ఒక షేప్ ఒక్కసారి వచ్చిన బంచ్లో ఉన్న షేప్స్ మళ్ళీ అనేది రావండి. ఆ రియల్ బీడ్స్ అంటే వాటిని మైనింగ్ చేసి తవ్వి తీస్తారు. అలా షేప్స్ అనేవి గ్రేడింగ్కి వెళ్ళి చాలా చాలా ఇదిగా మారిపోతుంటాయి. అట్లాగే ఇది 28 క్యారెట్స్ ఎమిరాల్డ్స్. 28 క్యారెట్స్ ఎమిరాల్డ్స్ అంటే ఇదే ఉంటుంది ఇట్లా అని లేదండి. 60 రూపీస్ క్యారెట్ ఎమిరాల్డ్స్ ఉంటాయి, 80 రూపీస్ క్యారెట్ ఎమిరాల్డ్స్ ఉంటాయి, ఈవెన్ 150 రూపీస్ ఎమిరాల్డ్ కూడా ఉంటుందండి క్యారెట్ వచ్చేసేసి. అసలు అలాంటివి కూడా ఉంటాయి. మన బడ్జెట్ని బట్టి మనకి రీజనబుల్గా చూసుకుని తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఎటువంటి మోసమో అయితే ఉండదండి. ఎందుకంటే నేను చాలా చాలా రీసెర్చ్ చేసి చాలా చేసిన తర్వాతే నేను బంచులుగా కొనుక్కున్నాను. ఇవన్నీ నా రియల్ బీడ్స్, నేను అన్నీ చూపించట్లేదు. దేని గురించి అయితే నేను చెప్పాలనుకున్నాను వాటి గురించే చెప్దాము అనేసేసి, లేదంటే ఇది లెంతీ వీడియో అయిపోతుంది. ఇవి బ్లాక్ డైమండ్స్ అండి. చాలామంది నా ఫ్రెండ్స్ ఇవి చూసిన తర్వాత వీటినే బ్లాక్ డైమండ్స్ అనేసారు. వాళ్ళంతా కూడా జెమ్ షోలోకి వెళ్ళి కొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇవి జెమ్ షోలో బ్లాక్ డైమండ్స్ అని చెప్పి అమ్మారంట. కానీ ఇవి బ్లాక్ స్పిన్నల్స్ అండి. ఇవి బ్లాక్ స్పిన్నల్స్, ఇవి బ్లాక్ డైమండ్స్, ఇవి బ్లాక్ స్పిన్నల్స్. నాకు కొరల్స్ గురించి కూడా చెప్దాము అనిపించిందండి. ఎందుకంటే ఇది నేను ఇంటర్నేషనల్ జెమ్ షోలో తీసుకున్నాను. ఈ కొరల్స్ మొత్తం కలిపి నాకు $300 పడింది. ఈచ్ లైన్ వచ్చేసేసి 2 లైన్స్ తీసుకున్నాను. $190 పర్ స్ట్రింగ్ అన్నాడు అతను. నార్త్ ఇండియన్ అతనేనండి నేను తీసుకున్నది. ఎందుకంటే అతని దగ్గర చాలా తీసుకున్నాము, గోల్డ్లో వేయించి చేయించుకున్నాము, చాలా మంచివి అని చెప్పారు అని ఫ్రెండ్స్ మేము తీసుకుంటుంటాము. కానీ అంతకన్నా మంచి రీజనబుల్ ప్రైస్లో హరీష్ అనే దగ్గర ఉన్నాయి రెడ్ కోరల్స్, సేమ్ కోరల్స్ అండి. ఇది గ్రామ్ వచ్చేసేసి 325 రూపీస్ అండి. కొరల్స్లో కూడా చాలా డిఫరెంట్ కొరల్స్ ఉంటాయి. జపాన్ కొరల్స్ ఉంటాయి, ఇటాలియన్ కొరల్స్ ఉంటాయి, తైవాన్ పగడాలు ఉంటాయి. ఇట్లా చాలా రకాల కొరల్స్ అనేవి ఉంటాయండి. ఒక్కొక్కటి రేట్లు దీన్ని బట్టి రేట్లు ఉంటాయి. ఈవెన్ పగడాల పూసలు కూడా ఉంటాయండి, పిచ్చి పూసలు. అంటే ఇక్కడ యుఎస్లో అయితే వాటిని బ్యాంబూ కొరల్స్ అంటారు. చాలా చీప్గా దొరుకుతుందండి యుఎస్ స్టోర్స్లో. మైకెల్స్లో దొరుకుతాయి, జోయాన్స్లో దొరుకుతాయి. ఇలాంటి స్టోర్స్లో, క్రాఫ్ట్స్ స్టోర్స్లో బాగా దొరికేస్తాయండి. $2 బిలోనే ఉంటాయండి. అవి పూసలు అనమాట. పగడం పూసలు వేరు, పగడాలు వేరండి. పగడాలు వేరు, పగడాలు పూసలు వేరు. ఆ పూసలు ప్రజెంట్ నా దగ్గర లేవు. ఇవన్నీ ఒరిజినల్ కొరల్సేనండి. ఇది తైవాన్ పగడాలు 1 గ్రామ్ గోల్డ్తో ఆల్రెడీ మేకింగ్ చేసేసిందే. అన్ని దగ్గర తీసుకున్నాను, క్వాలిటీ చూద్దామని తీసుకున్నాను. ఇవి వచ్చి తైవాన్ పగడాలు. ఇవి మంచి పగడాలు, గోల్డ్లో వేసి చేయించుకునే పగడాలండి. ఇది ఉంటాము. కానీ అంతకన్నా మంచి రీజనబుల్ ప్రైస్లో హరీష్ అనే దగ్గర ఉన్నాయి రెడ్ కోరల్స్, సేమ్ కోరల్స్ అండి. ఇది గ్రామ్ వచ్చేసేసి 325 రూపీస్ అండి. కొరల్స్లో కూడా చాలా డిఫరెంట్ కొరల్స్ ఉంటాయి. జపాన్ కొరల్స్ ఉంటాయి, ఇటాలియన్ కొరల్స్ ఉంటాయి, తైవాన్ పగడాలు ఉంటాయి. ఇట్లా చాలా రకాల కొరల్స్ అనేవి ఉంటాయండి. ఒక్కొక్కటి రేట్లు దీన్ని బట్టి రేట్లు ఉంటాయి. ఈవెన్ పగడాల పూసలు కూడా ఉంటాయండి, పిచ్చి పూసలు. అంటే ఇక్కడ యుఎస్లో అయితే వాటిని బ్యాంబూ కొరల్స్ అంటారు. చాలా చీప్గా దొరుకుతుందండి యుఎస్ స్టోర్స్లో. మైకెల్స్లో దొరుకుతాయి, జోయాన్స్లో దొరుకుతాయి. ఇలాంటి స్టోర్స్లో, క్రాఫ్ట్స్ స్టోర్స్లో బాగా దొరికేస్తాయండి. $2 బిలోనే ఉంటాయండి. అవి పూసలు అనమాట. పగడం పూసలు వేరు, పగడాలు వేరండి.
పగడాలు వేరు, పగడాలు పూసలు వేరు. ఆ పూసలు ప్రజెంట్ నా దగ్గర లేవు. ఇవన్నీ ఒరిజినల్ కొరల్సేనండి. ఇది తైవాన్ పగడాలు 1 గ్రామ్ గోల్డ్తో ఆల్రెడీ మేకింగ్ చేసేసిందే. అన్నయ్య దగ్గర తీసుకున్నాను, క్వాలిటీ చూద్దామని తీసుకున్నాను. ఇవి వచ్చి తైవాన్ పగడాలు. ఇవి మంచి పగడాలు, గోల్డ్లో వేసి చేయించుకునే పగడాలండి. ఇది దీపు డిజైన్ అందరికీ తెలిసిందే. చూడండి వేరియేషన్ మీరే చూడండి. ఇవి వచ్చేసేసి రైస్ పెరల్స్ అండి. చాలా చాలా మా పెదనాన్నగారికి గణపవరంలో పెరల్స్ బిజినెస్ ఉందన్నాను కదా, ఆయన దగ్గర చూశానండి. మళ్ళీ నేను ఎక్కడా చూడలేదు, మళ్ళీ హరీష్ అనే దగ్గరే చూశాను. సేమ్ క్వాలిటీ, సేమ్లో ఒరిజినల్ ముత్యాలు నాకు దొరికినాయి. ఆయన ఆపేసేసిన తర్వాత ఆయన్ని నేను చాలాసార్లు అడిగాను తీసుకుందామని. అలాంటి మళ్ళీ దొరకట్లేదా, దొరికితే నేను తెప్పిస్తాను అని చెప్పారు. మళ్ళీ సేమ్ హరీష్ అనే దగ్గర నాకు దొరికినాయండి. ఎందుకంటే నేను నాకు ఆ ముత్యాలు తెలుసు కాబట్టి నేను చెప్పగలను ఇవి నెంబర్ 1 క్వాలిటీ ముత్యాలు అని చెప్పేసేసి. ప్లస్ చాలామంది పింక్ కొరల్స్ ఉండవుగా ఇట్లా అనేసేసేసని చాలామంది నన్ను కూడా అడిగారు. తీసుకుని చూపించిన తర్వాత ఉంటాయండి కొరల్స్ అనేవి. పింక్ కలర్లో కూడా ఉంటాయి, బ్లష్ కలర్లో ఉంటాయి, ఈవెన్ వైట్ కలర్లో కూడా ఉంటాయి. కొరల్ బ్లీచ్ అయిపోయి చనిపోయే స్టేజ్కి వచ్చేసేస్తే అది వైట్ కలర్లోకి మారి చనిపోతుందండి. చాలా రేర్గా దొరుకుతాయి అవి. ఇలా బీడ్ లాగా ఉండదు, డిజైనర్ పీసెస్ లాగా వైట్ కలర్లో ఇలా ఎండిపోయిన చెట్లు డిజైనరీ వాటిల్లో, హోమ్ డెకరేషన్ వాటిల్లో దొరుకుతాయి మనకి. అది ఇంకా చనిపోయిన ఇదిలో దొరుకుతాయి అన్నమాట. కొరల్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి, పింక్లో ఉంటాయి, రెడ్లో ఉంటాయి. అలాగే ఎమిరాల్డ్స్ కూడా అంతేనండి. ఎమిరాల్డ్స్ కూడా కొలంబియన్ ఎమిరాల్డ్స్ ఉంటాయి, జాంబియన్ ఎమిరాల్డ్స్ ఉంటాయి. రూబీస్ కూడా అంటే ఇవి కంట్రీస్ బట్టి ఉంటాయండి. ఎందుకంటే అక్కడ మైన్స్ అనేవి ఉంటాయి. జాంబియాలో ఒక మైన్స్ ఉన్నాయి, కొలంబియాలో ఒక మైన్స్ ఉన్నాయి, ఈవెన్ పాకిస్తాన్లో కూడా మైన్స్ ఉన్నాయండి, ఎమిరాల్ మైన్స్. చాలా మందికి తెలియదు, పాకిస్తాన్లో కూడా ఎమిరాల్ మైన్స్ ఉన్నాయి. వాటి మీద కూడా డాక్యుమెంటరీస్ అనేవి ఉన్నాయి. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు చెక్ ఇట్ యూ కెన్. యూట్యూబ్లో చాలా చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయండి. రియల్ బీట్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అన్నది. అసలు అంటే చాలామంది ఏంటి అంటే మోసం చేయడానికి రెడీగా ఉన్నారండి. మనం వెర్రి మోకాలు వెళ్ళే అవా ఇవా అనుకుంటూ కూర్చుంటే మోసం చేయడానికి క్రిస్టల్స్ని చూపించి రియల్స్ సాఫైర్స్ అని చెప్పడాలు, హైడ్రోస్ని చూపించి ఒరిజినల్స్ అని చెప్పడాలు అట్లా బాగా చేస్తారు. ఇది ఇంకొకటి నవరత్న మాల సిల్వర్లో చుట్టించుకున్నాను నేను. అసలు క్వాలిటీ, గోమేధికాల క్వాలిటీ కానీ ఇవన్నీ అసలు చాలా 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 బాగుంది. ట్రస్ట్ మీ ప్రతి రూపాయికి న్యాయం చేస్తాడు హరీష్ అన్నయ్య. తక్కువకు అమ్ముతున్నావు అన్నయ్య, అమ్మచ్చు కదా అనేసేసి నేనంటే నాకు చెప్పింది ఒకటే మాట, అమ్మ ఈ డబ్బులు చాలు, నేను వేరే వాళ్ళ డబ్బులు అలా తినను, నాకు అరగదు కూడా అమ్మ, నాకు వద్దు అలాంటి డబ్బులు. ఏ ఆడపిల్ల అయినా నా తోడబుట్టిన లాంటిదే కదా అనేసేసి అన్నాడండి. ఆ మాట చాలు. అసలు అలా ఎవరైనా మాట్లాడతారా అండి? ఈవెన్ నేను ఈ ఎమరాల్డ్ చోకర్కి కూడా 5 లైన్స్ కావాలన్నయ్య, 5 లైన్స్తో నాకు చోకర్ చేసి పెట్టు అంటే 4 లైన్స్ తీసుకో అమ్మా, నెక్ సైజ్కి నీ నెక్ సైజ్ బట్టి 4 లైన్స్తో 5 లైన్స్ చోకర్ వచ్చేస్తుంది అని చెప్పాడు. అదే వేరే వాళ్ళు అయితే అలా చెప్పరండి, ఎందుకంటే అలా మోసపోయాను కాబట్టి చెప్తున్నాను. 5 లైన్స్తో చోకర్ అన్నప్పుడు 5 లైన్సే తీసుకుని వాళ్ళు 4 లైన్స్తోనే మేక్ చేసేసేసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్స్ట్రా అవి కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. తిరిగి అలా మోసపోయిందాన్నండి. అందుకని చెప్తున్నాను, ఎవరు మోసపోవద్దు వేరే వాళ్ళ దగ్గర అనేసి. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కోండి, కాకపోతే కొంచెం చూసి జాగ్రత్తగా కొనుక్కోండి. కానీ హరీష్ నేను మోసం చేస్తున్నాడు అని మాత్రం అనద్దు, మేము ఒప్పుకోము. ఎందుకంటే అన్నయ్య ఏంటో అన్నది నాకు తెలుసు. ఎంత కష్టపడుతున్నారో అన్నయ్య, దీపు, శ్యాము వీళ్ళంతా ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసండి. ఎనీ టైం ఆన్లైన్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తింటున్నారో మీకు తెలీదు, ఎప్పుడు పడుకుంటున్నారో మీకు తెలీదు. ఏదో మాకు రిప్లై రాలేదు అని మాట వేయడం, వితౌట్ వీడియో ప్రూఫ్ లేకుండానే రిఫండ్లు వేయించుకోవడం, తర్వాత వీళ్ళు తెచ్చుకోవటము. కానీ అన్నయ్య అసలు అదేమీ పట్టించుకోడండి. అందరూ మంచిగా ఉండాలి అట్లా అని అనుకుంటాడు.
అసలు వాళ్ళ గురించి ఏం తెలియకుండానే ఏదో బురద జల్లేద్దాము అని మాత్రం ఎవరూ చేయొద్దండి. ఎందుకంటే మేమంతా సపోర్ట్గా ఉన్నాము. బురద జల్లితే మాత్రం మేము ఊరుకోమండి. ఆల్మోస్ట్ 2010లోనూ ఎప్పుడో స్టాప్ చేసేసారు. పరల్స్ బిజినెస్ అంటే ఆల్చిప్పల్ని పరల్స్ అదే శాండ్ లాంటిది చేయడము, వాటిని బాయిల్ చేసి వాటిల్లో నుంచి పరల్స్ అనేవి తీయడము, అట్లా ముత్యాల వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. మా అన్నయ్యకి మా మేనమామకి ఏమో గోల్డ్ షాప్స్ ఉన్నాయి. సో ఇంకా వాళ్ళని అడిగేదాన్ని, నేను రీసెర్చ్ చేసేదాన్ని రియల్ బీడ్స్ గురించి. ఎందుకంటే నేను చాలాసార్లు అనేది మోసపోయాను రియల్ బీడ్స్లో, స్పెషల్గా క్రిస్టల్స్ తీసుకుని చాలా 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 రకాలుగా మోసపోయి ఇంకా ఇలా లాభం లేదు, తెలియకపోతే చాలా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. వెర్రి మొక్కల్లాగా వాళ్ళు చెప్పేది వింటూ షాప్లో ఇవి రియలేనా ఇవేనా అనేసి జెమ్ షోల్లో అడిగినప్పుడు ఆ రియలేనా అనేసి చెప్తే తెచ్చుకోవడము. $2కి దొరుకుతుంది కదా స్ట్రింగ్, $5కి దొరుకుతుంది కదా అని తెచ్చుకుని స్ట్రింగుల్ కింద తెచ్చేసుకుని గోల్డ్లో చేయించేసుకుని ఎమరాల్డ్స్ అని తీసుకొస్తే అవి తర్వాత గోల్డ్లో చేయించిన తర్వాత స్కై బ్లూలోకి మారిపోయిన నెక్లెస్లు ఉన్నాయి. ఇలా చాలా చాలా జరిగినాయి. తర్వాత రీసెర్చ్ చేసి చాలామందిని అడిగిన తర్వాతే నేను హరీష్ అనే దగ్గర తీసుకున్నాను. నా దగ్గరకు వచ్చిన తర్వాత క్వాలిటీ చూసి నేను చాలా స్టన్ అయ్యాను. ఎందుకంటే అసలు క్వాలిటీ అనేది చాలా చాలా బాగుందన్నమాట. నాకు ఒక ఇది ఉండేదన్నమాట, రూబీస్ ఇలా కొనుక్కోగలుగుతానా అని చెప్పేసేసి ఫైనల్లీ నేను కొనుక్కున్నాను అనమాట. అలా అని చెప్పేసేసి ఎక్స్పెన్సివ్గా ఏమీ లేదండి. అందరూ కొనుక్కోదగ్గ ప్రైస్లే, రీజనబుల్ ప్రైజెసే. చాలా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి. అందరికంటే తక్కువ ప్రైస్కే ఇస్తున్నాడు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెక్ చేసిన ప్రైజెస్ కానివ్వండి, నేను చూసినవి కానివ్వండి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మంచి రీజనబుల్ ప్రైజెస్కి, అలాని చీప్ క్వాలిటీ ఇవ్వట్లేదు, చాలా చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నాడు. అది నేను ఎలా చెప్పగలను అనేసి అంటే, ఇది యాక్చువల్గా ఈ మల్టీ కలర్స్ ఇది ఉంది కదా, నేను తీసుకున్నది హరీష్ అనే దగ్గర 7 లైన్స్ ఇది మాత్రమే అండి. కానీ ఎందుకు ఇది ఇన్ని రోస్ ఉంది అని అంటే, ఇందులో నేను యుఎస్లో న్యూజెర్సీలో ఒక స్టోర్ ఉంటుంది, స్టోర్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, అక్కడ తీసుకున్నాను అనమాట. న్యూజెర్సీలో ఎవ్రీ 6 months మాత్రమే ఓపెన్ చేస్తారు, సమ్మర్లో మాత్రమే, వింటర్లో క్లోజ్ ఉంటుంది ఆ స్టోరు. ఆ స్టోర్లోకి వెళ్ళి 2012 ఆ టైంలో తీసుకున్నాను. AAA క్వాలిటీ నవరత్న ఇది అనేసి మల్టీ కలర్ రూబీ ఎమిరాల్డ్ సాఫైర్ది అనేసి $700 పే చేసి 3 lines అని తీసుకున్నాను. అతను చెప్పింది ఇలా బంచ్ వైజ్గా తీసుకోవాలి అంటే నాకు అరౌండ్ $1,580 పడింది. ఎందుకంటే నేను మా అత్తగారు కలిపి మా ఆడబడుచుకు తీసుకున్నాము. మా ఆడబడుచుకి బాగా నచ్చింది అనేసి మా ఆడబడుచుకి ఇలా బంచ్ లాగా తీసుకుని 5 lines బంచ్, నేను అంత పెట్టలేము మళ్ళీ అనేసి నేను 3 lines తీసుకున్నాను. సేమ్ ప్రైజెస్, సేమ్ క్వాలిటీది అదే స్టోర్లో ప్రైజెస్ చూడండి. $739, 480 carats, AAA ఇది ఇదిగోండి. సేమ్ ఈ 3 lines ఇది సేమ్ అనమాట. 3 lines ఇది తీసుకున్నాను. ఇది క్యారెట్ వచ్చేసేసి హరీష్ అని 48కి అలా 48కి అమ్ముతాడు. 480 carats. ₹23,040 అని వస్తుంది క్యారెట్. అంటే వాళ్ళు చెప్పినట్టు 9 lines మల్టీ కలర్ బంచ్ అన్న ప్రైజ్ ₹48 క్యారెట్ అనేది వేసుకుంటే ప్రజెంట్ ఉన్న ₹23,040 అని వస్తుంది క్యారెట్. అంటే
వాళ్ళు చెప్పినట్టు 9 లైన్స్ మల్టీ కలర్ బంచ్ అన్న ప్రైస్ 48 రూపీస్ క్యారెట్ అనేది వేసుకుంటే ప్రజెంట్ ఉన్న డాలర్ మార్జిన్లో చూసుకున్న వాళ్ళు అమ్మే ప్రైస్ అయితే రాదండి, ఖచ్చితంగా చెప్పగలను. $40 ఇండియన్ రూపీస్లో $314.32. వాళ్ళు అమ్మేది మోర్ దెన్ 700 పైన. చూసారంటే మోర్ దెన్ 700 పైన. చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది. ట్రిపుల్ ఏ క్వాలిటీ ఇంత స్టోన్ సైజు సేమ్ అండి. ఆ షాప్లో తీసుకున్నవే ఈ 4 లైన్స్, హరీష్ అనే దగ్గర తీసుకున్నదేమో ఈ బంచ్ మొత్తం సేమ్ క్వాలిటీ అండి. మనకి తక్కువ ప్రైస్లోనే సేమ్ క్వాలిటీది దొరుకుతుంది. ఈజ్ నాట్ చీటింగ్ అండి, నేను చెప్పగలను, దీన్ని చూసి చెప్పగలను. నాకు అందుకే నాకే ఇవ్వాలి అనిపించనేసేసి నేను వీడియో రివ్యూ అనేది ఇస్తున్నాను. కానీ మనం ఎట్లా అంటే అలాంటి వాళ్ళని నమ్మమండి. జెన్యూన్గా చెప్పి 1 గ్రామ్ గోల్డ్ వెలిసిపోతుందండి, వారంటీ అనేది ఇవ్వలేరు, నేనే కాదు ఎవ్వరూ ఇవ్వలేరు అట్లా జెన్యూన్గా చెప్పి, క్రిస్టల్స్ అని చెప్పి, హైడ్రోస్ అని చెప్పి, ఇమిటేషన్స్ అని చెప్పిన వాళ్ళని మనం నమ్మమండి. అదే లైట్ స్కై బ్లూ కలర్ క్రిస్టల్స్ తీసుకొచ్చి ఇవి లైట్ కలర్ నీలాలు, ఇవి చాలా రేర్గా దొరుకుతాయి. ఇక్కడ మోసం చేస్తారేమోనని నేను జైపూర్ నుంచి తెప్పించుకున్నానని చెప్తారు చూసారా, అలాంటి వాళ్ళని మనం పిచ్చుకొట్లు వెళ్ళే నమ్ముతామండి. ఇవి లైట్ కలర్ నీలాలంటే, ఇవి నీలాలండి, లైట్ కలర్ నీలాలు. ఇది కూడా బంచ్ వైజ్గా తీసుకున్నాను. రియల్ బీడ్స్ అనేవి మనకి ఎప్పుడు ఇలా బంచెస్గా అంటే ఇలా ఇది చూసారా, ఇలా క్యారెట్స్ వైజ్గా వస్తాయండి. ఈ బంచ్ మొత్తం వెయిట్ ఇలా ఇంత ఉంటుంది. సో దాన్ని క్యారెట్ వైజ్గానే అమ్ముతారు. ఒక బంచ్ ఉన్న వెయిట్ ఇంకొక బంచ్ ఉండదు. ఒక షేప్ ఒక్కసారి వచ్చిన బంచ్లో ఉన్న షేప్స్ మళ్ళీ అనేది రావండి. ఆ రియల్ బీడ్స్ అంటే వాటిని మైనింగ్ చేసి తవ్వి తీస్తారు. అలా షేప్స్ అనేవి గ్రేడింగ్కి వెళ్ళి చాలా చాలా ఇదిగా మారిపోతుంటాయి. అట్లాగే ఇది 28 క్యారెట్స్ ఎమిరాల్డ్స్. 28 క్యారెట్స్ ఎమిరాల్డ్స్ అంటే ఇదే ఉంటుంది ఇట్లా అని లేదండి. 60 రూపీస్ క్యారెట్ ఎమిరాల్డ్స్ ఉంటాయి, 80 రూపీస్ క్యారెట్ ఎమిరాల్డ్స్ ఉంటాయి, ఈవెన్ 150 రూపీస్ ఎమిరాల్డ్ కూడా ఉంటుందండి. క్యారెట్ వచ్చేసేసి అసలు అలాంటివి కూడా ఉంటాయి. మన బడ్జెట్ని బట్టి మనకి రీజనబుల్గా చూసుకుని తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఎటువంటి మోసమో అయితే ఉండదండి. ఎందుకంటే నేను చాలా చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే నేను బంచులుగా కొనుక్కున్నాను. ఇవన్నీ నా రియల్ బీడ్స్, నేను అన్నీ చూపించట్లేదు. దేని గురించి అయితే నేను చెప్పాలనుకున్నాను వాటి గురించే చెప్దాము అనేసేసి, లేదంటే ఇది లెంతీ వీడియో అయిపోతుంది. ఇవి బ్లాక్ డైమండ్స్ అండి. చాలామంది నా ఫ్రెండ్స్ ఇవి చూసిన తర్వాత వీటినే బ్లాక్ డైమండ్స్ అనేసారు. వాళ్ళంతా కూడా జెమ్ షోలోకి వెళ్ళి కొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇవి జెమ్ షోలో బ్లాక్ డైమండ్స్ అని చెప్పి అమ్మారంట. కానీ ఇవి బ్లాక్ స్పిన్నల్స్ అండి. ఇవి బ్లాక్ స్పిన్నల్స్, ఇవి బ్లాక్ డైమండ్స్, ఇవి బ్లాక్ స్పిన్నల్స్. నాకు కొరల్స్ గురించి కూడా చెప్దాము అనిపించిందండి. ఎందుకంటే ఇది నేను ఇంటర్నేషనల్ జెమ్ షోలో తీసుకున్నాను. ఈ కొరల్స్ మొత్తం కలిపి నాకు $300 పడింది. ఈచ్ లైన్ వచ్చేసేసి 2 లైన్స్ తీసుకున్నాను. $190 పర్ స్ట్రింగ్ అన్నాడు అతను. నార్త్ ఇండియన్ అతనేనండి నేను తీసుకున్నది. ఎందుకంటే అతని దగ్గర చాలా తీసుకున్నాము, గోల్డ్లో చేయించుకున్నాము, చాలా మంచివి అని చెప్పారు అని ఫ్రెండ్స్ మేము తీసుకుంటుంటాము. కానీ అంతకన్నా మంచి రీజనబుల్ ప్రైస్లో
హరీష్ అనే దగ్గర ఉన్నాయి రెడ్ కోరల్స్, సేమ్ కోరల్స్ అండి. ఇది గ్రామ్ వచ్చేసేసి 325 రూపీస్ అండి. కొరల్స్లో కూడా చాలా డిఫరెంట్ కొరల్స్ ఉంటాయి. జపాన్ కొరల్స్ ఉంటాయి, ఇటాలియన్ కొరల్స్ ఉంటాయి, తైవాన్ పగడాలు ఉంటాయి. ఇట్లా చాలా రకాల కొరల్స్ అనేవి ఉంటాయండి. ఒక్కొక్కటి రేట్లు దీన్ని బట్టి రేట్లు ఉంటాయి. ఈవెన్ పగడాల పూసలు కూడా ఉంటాయండి, పిచ్చి పూసలు. అంటే ఇక్కడ యుఎస్లో అయితే వాటిని బ్యాంబూ కొరల్స్ అంటారు. చాలా చీప్గా దొరుకుతుందండి యుఎస్ స్టోర్స్లో. మైకెల్స్లో దొరుకుతాయి, జోయాన్స్లో దొరుకుతాయి. ఇలాంటి స్టోర్స్లో, క్రాఫ్ట్ స్టోర్స్లో బాగా దొరికేస్తాయండి. $2 బిలోనే ఉంటాయండి. అవి పూసలు అనమాట. పగడం పూసలు వేరు, పగడాలు వేరండి. పగడాలు వేరు, పగడాలు పూసలు వేరు. ఆ పూసలు ప్రజెంట్ నా దగ్గర లేవు. ఇవన్నీ ఒరిజినల్ కొరల్సేనండి. ఇది తైవాన్ పగడాలు 1 గ్రామ్ గోల్డ్తో ఆల్రెడీ మేకింగ్ చేసేసిందే. అన్ని దగ్గర తీసుకున్నాను, క్వాలిటీ చూద్దామని తీసుకున్నాను. ఇవి వచ్చి తైవాన్ పగడాలు. ఇవి మంచి పగడాలు, గోల్డ్లో వేసి చేయించుకునే పగడాలండి. ఇది దీపు డిజైన్ అందరికీ తెలిసిందే. చూడండి, వేరియేషన్ మీరే చూడండి. ఇవి వచ్చేసేసి రైస్ పరల్స్ అండి. హలో, నమస్తే అండి. నేను బాబు పర్ల్స్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దానివల్ల ఒకళ్ళిద్దరి కన్నా యూస్ఫుల్ అవుతుందని ఈ విషయం చెప్పాలని ఇవాళ వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా నాకు అలవాట్లేదు వీడియోలు రివ్యూస్ ఇవ్వటము, కానీ చాలామంది నాలాగా మోసపోతున్నారని తెలిసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా బాబు పర్ల్స్లో నా ప్రయాణం ఏంటంటే, నాకు రియల్ బీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. లైక్ చిన్నప్పటి నుంచి నాకు అదొక కోరిక. ఫస్ట్ టైం నేను రియల్ బీడ్స్లో ఇన్ని కలర్స్ ఉంటాయని యాక్చువల్గా నాకు తెలియదు. బాబు పర్ల్స్ వాళ్ళు నాకు పరిచయం అయినాక వాటి కలర్ కానీ, షేప్ కానీ, క్వాలిటీ కానీ, రేట్ కానీ ప్రతి విషయం నాకు అర్థమవుతుంది, తెలుసుకుంటున్నాను. అది కరెక్టా కాదని కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసుకున్నాను. దాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసుకున్నాను. సో వాళ్ళు చెప్పిన దానికి బయట గూగుల్లో చేరిన దానికి మ్యాచింగ్గా ఉంది. ఎందుకు గూగుల్లో సెర్చ్ చేశానంటే, వాళ్ళు చెప్పిన కాస్ట్ చాలా హైగా ఉంది. సో రియల్ బీడ్ అనేది ఇంత కాస్ట్ ఉంటుందా, ఏ రేంజ్లో ఉంటుంది, ఎంతవరకు ఇది అనేది ఒక ఐడియా కోసం నేను గూగుల్ సెర్చ్ చేశాను. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా అదే, దీనికి ఒక లిమిట్ ఉండదు. మనం పెట్టుకోగలిగితే ఎంతవరకైనా వెళ్ళొచ్చు, అది మన బడ్జెట్లో బట్టి. ఇప్పుడు నాకు ఇన్ని కలర్స్ కూడా ఉంటాయని చెప్పి అప్పుడే నేను తెలుసుకున్నాను. సో అందుకని ఒక స్టెప్ నేను ముందుగా, అది కూడా భయపడ్డాను. ఫస్ట్ తెచ్చుకోవాలి వాళ్ళు చెప్పిన దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. సరే అది కరెక్టా కాదా, ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి, సో వీళ్ళు కూడా అలాగేనేమో అని చెప్పి ఒక చిన్న డౌట్ తోటి ఫస్ట్ నేను ఈ మనులు ఆర్డర్ ఇచ్చాను. అది కేవలం ఒక 3000 4 లైన్సే తీసుకున్నాను, ఎక్కువ కూడా తీసుకోలేదు. 4 లైన్సే మనులు తీసుకున్నాను. కానీ వచ్చాక చూస్తే చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. వాళ్ళు చెప్పినట్టే యాజ్ టీస్గా వచ్చింది. ఫస్ట్ నేను హర్ష గారికి ఫోన్ చేశాను. ఫస్ట్ ఒక విషయం చెప్పాలి, హర్ష గారికి ఫోన్ చేశాను. హర్ష గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో నాకు అనిపించింది, ఓకే వీళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, సరే ఇది ఎందుకులే, మనకి ఇది అయ్యేది కాదు, వీళ్ళు కూడా అందరిలాగే అనుకున్నాను. తర్వాత దీపు నెంబర్కి ఫోన్ చేశాను. ఎమ్మటే రియాక్ట్ అయింది దీపు. విషయం చెప్పింది, మేడం ఇది రియల్ బీడ్స్ అంటే ఇలా, మనులు ఇలా ఉంటాయి, రియల్ బీడ్స్ ఇలా ఉంటాయి, దాంట్లో షేప్ అని దీపు చెప్పింది నాకు. సరే ఓకే చెప్పింది కదా అన్నట్టుగా ఈ మనులు తెప్పించిన తర్వాత వాళ్ళు చెప్పిన దానికి యాస్టీస్కి అలాగే ఉంది. దాని కట్టింగ్ కానీ, షైనింగ్ కానీ, క్వాలిటీ కానీ యాస్టీస్కి అలాగే ఉంది. సో నేను ఇంకా భయపడలేదు, ఓకే వీళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉంది అనేసి. నెక్స్ట్ టైం రియల్ బీడ్ తెప్పించుకోలేదు, 1 గ్రామ్ తెప్పించుకున్నాను, ఏది నక్షి పెండెంట్స్. సో అది కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్వాలిటీ అంత ఇదిగా ఉంటుందని. సో నేను అక్కడి నుంచి ఇంకా వాళ్ళ మీద ఫుల్ ట్రస్ట్ పెట్టాను. హర్ష గారు ఎందుకు ఫోన్ చేయలేదంటే, ఇప్పుడు మనము ఇంట్లో హౌస్ వైఫ్ ఒక 4-3 ఫోన్ చేసింటే 4వసారి ఫోన్ మాట్లాడాలంటే మనకు చాలా హెడేక్ వస్తుంది. సో వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఇంతమందికి ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకుంటూ కూడా బిజినెస్ చేస్తున్నారు. సో ఒక్కొక్కసారి వాళ్ళ వేలో కూడా మనం ఆలోచించాలి.
అతను ఎత్తలేదని చెప్పి దాని గురించి బ్యాడ్ కామెంట్ బ్యాడ్గా వెళ్ళిపోవటం తప్పు. అది నాకు కూడా జరిగింది. సో తనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, దీపుతో మాట్లాడినాక వాళ్ళు ఎంత ప్రెషర్ పెడుతున్నారో. ఒక పార్సిల్ కానీ ఆర్డర్ కానీ బిజినెస్ కానీ ఇంట్లో చూసుకోవటం కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో మనకు ఖచ్చితమైన ప్రోడక్ట్ కావాలంటే కొంచెం మనం ఫేస్ చేయాలి, ఎదురు చూడాలి, తప్పదు. దానికోసం మనము కొంచెం ఆలస్యమైన మంచి ప్రోడక్ట్ మనం కొనుక్కుంటున్నాం అనే ఫీలింగ్ మనకు కలగాలి. దానికోసం ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు, అది తప్పు లేదు. దాని గురించి ఏదో బ్యాడ్గా అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను గత నుంచి మొదలుపెట్టిన రియల్ బీడ్స్ కలెక్షన్ అయితే ఇదండి. నేను మనుల్లో మనులు 3 కలర్స్ నేను తీసుకున్నాను. మనుల్లో పింక్, ఇది దీపు క్రియేట్ చేసింది. నాకు ఇలా కావాలి దీపు అని అంటే సిల్వర్ పెండెంట్ వేసి నాకు ఇట్లా స్టడ్స్ ఇచ్చింది. ఇది వచ్చేసి పింక్ పగడాలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి పచ్చలు. ఇవి తక్కువ క్వాలిటీ చెప్పారు హరీష్ గారు, ఇది క్వాలిటీ మేడం, ఇది ఈ కలర్ అని చెప్పి. సో నేను దీనికి యాక్సెప్ట్ చేసి తీసుకున్నాను. అంతేకాని ఇది నాకు ఇంత రేట్ చెప్పారు, ఇది మోసం చేశారని అనడానికి మనం అనడానికి వాళ్ళకి లేదు అవకాశం. ఎందుకంటే మనం తీసుకున్నాం ఇష్టపడి. సో దీంట్లో 60 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది, 120 రూపీస్ ఉందని వాళ్ళు చెప్పారు. కానీ మన బడ్జెట్ అనేది ఇది 28 రూపీస్ అని చెప్పి. ఇది వచ్చేసి రూబీ, ఇవి రూబీ. ఓకే, ఇప్పుడు హరీష్ గారు మనకు ప్రతి విషయము మేడం ఇది 28 రూపీస్ ఉంటుంది, 48 ఉంటుంది, 60 ఉంటుందని మనకు ఒక చాయిస్ ఇస్తున్నారు. మన బడ్జెట్ ఏంటి, మన కెపాసిటీ, మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలం అనేది మనం చూజ్ చేసుకుంటున్నాం. వాళ్ళు మనకి చాయిస్ ఇచ్చారు. సో షాపుల్లో ఆ విధంగా ఉండదు. ఎందుకంటావా, స్పిన్నల్స్ చూపించి నేను అడిగాను, స్పిన్నల్స్ చూపించి ఇది రియల్ బీడ్ అని చెప్పి చాలా కాస్ట్ చెప్పారు. యాక్చువల్గా ఇది 2 days బ్యాక్ నేను ఇక్కడ ఒక గోల్డ్ షాప్కి వెళ్తే ఈ జేడ్ వచ్చి రియల్ బీడ్ అని చెప్పి 30,000-40,000 చెప్పారు. సో వీళ్ళు మనకు మోసం చేస్తున్నారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు మనకు చాయిస్ ఇస్తున్నారు, మనం మోసపోవట్లేదు అక్కడ. ఇది రియల్ బీడ్, ఇది జేడ్, ఇది స్పిన్నలు, ఇది క్రిస్టల్ అని చెప్పి వాళ్ళు డీటెయిల్గా చెప్తున్నారు. సో నాది ఒక రిక్వెస్ట్ జనాలకి, ఇప్పుడు గొడ్డలలో మనం బట్టలు కొనేటప్పుడు శారీ 250 ఉంటుంది, 500 ఉంటుంది, 2000 ఉంటుంది. దాని క్వాలిటీ మనకు తెలుస్తుంది. రియల్ బీడ్ అనేది ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు మోసపోకండి. తెలుసుకోండి, 4-5 షాపులు ఎంక్వైరీ చేయండి, 4-5 చాటు కనుక్కోండి ఏది రియల్, ఎవరు చెప్పేది రియల్. వీళ్ళు ఖచ్చితంగా ఇదే 100% రియల్ అని చెప్పట్లేదు. వీళ్ళు చెప్తున్నారు ఇది ఇంత బడ్జెట్లో ఉంటుంది, ఇంత రేట్లో ఉంటుంది, దీనికి మించి కూడా ఉంటుంది, అది మన ఎఫర్ట్ బట్టి ఉంటుంది మేడం అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది పర్ల్స్, ఇది ఫస్ట్ నేను స్టార్టింగ్ 2500 అని చెప్పి రియల్ పర్ల్స్ అని చెప్పి తీసుకున్నాను. అది మహా అయితే ఒక 5 times వేసుకున్నాను. కానీ హరీష్ గారు ఇది 2000 ఇంత చేంజ్ చెప్పారు. ఇది సౌత్ సీ పర్ల్ అని చెప్పారు. కానీ ఆ పర్ల్ అయితే పొట్టు ఊడిపోయింది. ఇది అసలు ఇంతవరకు షైనింగ్ దక్కలేదు. దాదాపు నేను 8 months 9 months అయింది ఇది తీసుకొని. చాలా చాలా నాకు అయితే చాలా నచ్చింది. వాళ్ళ మెయిన్ వాళ్ళ జెన్యూనిటీ. చిన్న వయసులో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు అందరిలాగా బిజినెస్ చేయాలంటే ఇదే రియల్ అని చెప్పేసి 100లో ఉన్నది 1000లో చెప్పచ్చు, 1000లో ఉన్నది 1,00,000 చెప్పచ్చు, తొందరగా బిజినెస్ చేసుకొని పైకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు కస్టమర్లని నమ్ముకున్నారు, జెన్యూనిటీ నమ్ముకున్నారు, సిన్సియారిటీ నమ్ముకున్నారు. సో అందువల్ల నేను మీకు సజెషన్ చేసేది ఏంటంటే 1కి 4 షాపులు తిరగండి, ఎంక్వైరీ చేసుకోండి, ఎవరు కరెక్ట్, ఎవరు వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోండి. ఇదే నా రిక్వెస్ట్. సో నేను అదే చెప్తున్నాను. నేను బాబు పల్స్లో ఫస్ట్ మనులు తీసుకున్నప్పుడు ఇది కరెక్టా కాదని కూడా నేను 4 షాపులు 5 షాపుల దాకా కనుక్కున్నాను. కానీ అంత లెక్కల వాళ్ళకి అసలు యాక్చువల్గా అయితే రియల్ బీడ్స్ గురించి తెలియదు. వాళ్ళు అంటున్నారు ఇదే రియల్ బీడ్ అని చెప్పారు. ఒక స్పిన్నర్ చూపించి, ఒక క్రిస్టల్ చూపించి ఇదే రియల్ బీడ్ అని చెప్పారు. అంటే దానికి అర్థం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం చూపించింది ఇది రియల్ కాదు, మిమ్మల్ని మోసం చేశారని కూడా చెప్తారు. కానీ అది మనము అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఇది కరెక్టా కాదని చూసుకోండి, వెళ్ళండి ముందుకి. నేను అదే చెప్తున్నాను. నేను బాబు పల్స్ వాళ్ళు చెప్తుంది 100% కరెక్ట్ అని నేను ఈరోజుకి నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకు చాయిస్ ఇచ్చారు. మనకు రియల్ బీడ్ అనేది ఏంటనేది మనకు ఒక ఐడెంటిఫై ఏమంటారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎడ్యుకేట్ చేశారు. ఇది రియల్, ఇది కాదు ఇట్లా అని చెప్పి. సో మనము వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు అలా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇదే ఇప్పుడు ఇది చూసి ఇదే రియల్ బీడ్ అని 20,000 30,000 అమ్మొచ్చు, కానీ వాళ్ళు అలా చేయలేదు. సో నాకు ఆ జెన్యూనిటీ నచ్చింది. వాళ్ళు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా లేదని గూగుల్ సెర్చ్లో చేస్తే గూగుల్ సెర్చ్లో కూడా చెప్పిందంటే అతనికి కరెక్ట్గా ఉంది. సో నేను మీకు సజెషన్ చేసేది ఏంటంటే బాబుపల్లి ఈజ్ ద బెస్ట్. నా కలెక్షన్ అండి. సో ఇది నా కలెక్షన్. మనుల్లో 3 వెరైటీస్ నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి పింక్ పగడాలు, ఇది జేడ్లో 2 కలర్స్, ఇది వచ్చేసి స్ఫటికము, ఇది చాలా చాలా నచ్చింది నాకు స్ఫటికము. నెక్స్ట్ వచ్చేసి సౌసీ పర్ల్. రియల్ బీడ్స్ వచ్చేసి పచ్చళ్ళు, రూబీస్, పచ్చళ్ళు పంకిన్ షేప్, ఇవి వచ్చేసి రూబీస్లో డ్రాప్ షేప్ స్మాల్ సైజు, ఇవి వచ్చి బ్లూ సఫేరీ, ఇవి రూబీలో పంకిన్ షేప్, ఇది పచ్చల్లో లైట్ షేడ్, ఇది వచ్చేసి మల్టీ నవరత్న అంటారు. ఇది వచ్చేసి సీజెడ్. ఇదే సీజెడ్ 2,500 ఫస్ట్ నాకు అడిగితే వేరే వాళ్ళు చెప్పారు, కానీ బాబుపల్స్లో 1,700కి ఇచ్చారు. దీని షైన్, దీని అసలుకి క్వాలిటీ చూడండి, మీకే అర్థమవుతుంది. సో బాగుంది. డబ్బులు అనేది ఎవరికి ఊరికే రావండి. మనం ఎంత కష్టపడితే కానీ ఆ రూపాయి విలువ అనేది మనకు తెలుసు మధ్యతరగతి వాళ్ళకి. సో బయట షాపుల్లో క్రిస్టల్స్, పిచ్చి పిచ్చి పూసలు చెప్పేది రియల్ బీడ్ అని చెప్పి వేలల్లో తీసుకుంటున్నారు. సో డబ్బులు అనేది ఎవరికి నిజంగా ఊరికే రావు, చాలా కష్టపడాలి మనం. ఈ రోజుల్లో మనం పెట్టినంత అమౌంట్ బయట రేపు తీసుకెళ్ళి ఇది పిచ్చి అని అనేసరికి చాలా బాధ కలుగుతుంది. సో వీళ్ళు మనకు ఛాయిస్ ఇస్తున్నారు, ఇంత రేంజ్ ఉంటుంది, ఈ కాస్ట్ ఉంటుంది, ఈ మోడల్ ఉంటుంది అని చెప్పి ప్రతి విషయం వాళ్ళు చెప్తున్నారు. సో మనకు దాంట్లో నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని మనం తీసుకెళ్తున్నాం. రేపు వాళ్ళు బయట వాళ్ళకి చూపించినా కూడా ఇది ఇంత కాస్ట్ ఉండదంటే మనకు తెలుస్తుంది. అది మనం తీసుకున్న క్వాలిటీ ఏంటనేది మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనకు బాధపడాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. సో మనము ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ ఉన్న లైఫ్లో ప్రతి ఒక్కరు మోసం చేయాలని చూస్తున్నారు ప్రతి బిజినెస్లోనూ, కానీ వీళ్ళు జెన్యున్గా మనకు చెప్తున్నారు. సో వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే ఎట్లాగో ఇంకో రకంగా ఉంటుంది, కానీ వాళ్ళు బిజినెస్ అనేది అందరు మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు అనే బాధలో వాళ్ళు జెన్యున్గానే చెప్తున్నారు, జెన్యున్గానే బిజినెస్ చేస్తున్నారు, చిన్న వయసులోనే స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ కష్టానికి వాళ్ళ జెన్యునిటీకి మనం కూడా ఒక చెయ్యేస్తే వాళ్ళు కొంచెం డెవలప్, ఇంకా 10 మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, మోసపోకుండా ఉంటారు అనేది నా చిన్న రిక్వెస్ట్. సో మీరు 10 షాపులు వెతకండి, ఎంక్వైరీ చేసుకోండి, కానీ నేనైతే కన్ఫామ్గా కళ్ళు మూసుకొని బాబుపల్స్ వాళ్ళకే నేను చెప్తాను. వాళ్ళ దగ్గర ట్రస్ట్ కరెక్ట్గా చెప్పిన దానికి కట్టుబడి ఉంటారు. మెయిన్ అది కావాలి. ఈ రోజుల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కానీ వీళ్ళు అలా కాదు. చిన్న వయసులో స్టార్ట్ చేసిన చాలా జెన్యూన్ ఉంది. ఆ జెన్యూన్ని వాళ్ళు పోగొట్టకుండా ఉంటారు. మనలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు చేయాలన్నా కూడా చేయలేరు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోరు. సో మీరందరూ ఒకసారి విజిట్ చేయండి బాబుపల్స్, ఐ రిక్వెస్ట్. హాయ్ ఆల్, నా పేరు వైష్ణవి. ఇవన్నీ బాబుపల్స్ నుంచే కొనుక్కున్నాం. ఇవి కాక చాలా కొనుక్కున్నాం. ఇవి పింక్ మనులు చాలా బాగున్నాయి, మెరుస్తున్నాయి కూడా, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఈ లాకెట్ కూడా దీనికి వచ్చింది. నెక్స్ట్ ఇవి చిన్న మనులు, ఇవి కూడా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా, ఈ లాకెట్ కూడా ఈ నెక్లెస్కి వచ్చింది. నెక్స్ట్ ఇవి పెద్ద ముత్యాలు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి చిన్న ముత్యాలు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ లాకెట్ కూడా చాలా బాగుంది. మీరందరూ కూడా బాబుపల్స్లోనే కొనుక్కోండి. బాబుపల్స్ అంటే నాణ్యత, నమ్మకం. థ్యాంక్ యూ ఆల్. Hi Deepu Garu, I am doing this especially for you since you have responded for me very well
and given me a nice collection of beads and real pearls and corals, which I liked it very well. And this is some of my collections which I have bought from Babu Pearls. I'll show you one by one. The quality of the pearls, real beads, very nice, and no doubt in buying from Babu Pearls. The response also is very well.